మనము సంసోన్ యొక్క జీవితాన్ని గురించి మనం వింటున్నాం. हम सिम्सन की जिंदगी को लेकर सुन रहे थे। సంసోన్ యొక్క జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? सिम्सन की जिंदगी के द्वारा हमें क्या सीखना होगा। సంసోనికి మరి దేవుడు బలమిచ్చాడు, శక్తినిచ్చాడు, మరి శత్రువుల పైన విజయాన్ని ఇచ్చాడు. सिम्सन को परमेश्वर ने बल सामर्थ और शत्रुओं के ऊपर जीत दिया था। సంసోనికి దేవుడు బలమైన వ్యక్తిగా సంసోన్ని పుట్టించడానికి దేవుడికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక అది. परमेश्वर की ये बहुत बड़ी योजना थी, इसलिए सिम्सन को ताकतवर बनाकर संसार में भेजा है। సంసోను అంటే సూర్యుడు అని అర్థం. सिम्सन का मतलब सूर्य इसका अर्थ है। సంసోన్ అంటే सिम्सन का अर्थ है సూర్యుడు. वीर है। సూర్యుడు 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 सूर्य सूर्य సూర్యుడు. यानी कि सूरज है। సంసోన్ అంటే सिम्सन का यानी సూర్యుడు. सूरज। సంసోన్ యొక్క జీవితాన్ని గురించి మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. सिम्सन की जिंदगी को लेकर सीखने के लिए बहुत कुछ है। మనం నేర్చుకుంటూ ఉన్నాం, हम सीखते जा रहे हैं। ముందు కూడా మనం నేర్చుకుందాం. आगे को भी हम सीखते जाएंगे। ఈ రోజు కూడా आज भी సంసోన్ యొక్క జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. सिम्सन की जिंदगी को लेकर कुछ विशेष सीखेंगे। సంసోను అంటే సూర్యుడు. सिम्सन यानी कि सूरज। సంసోన్ అంటే ఏంటి? సూర్యుడు. सूरज అంటే సూర్యుడు అంటే ప్రకాశించుచున్నవాడు అని అర్థం. सूरज यानी कि उजाला प्रकाश होने वाला। అంటే దేవుని నామములో ప్రకాశించుచున్నవాడు. यानी कि परमेश्वर के नाम के खात में प्रकाशित होता है। ఎట్లా ప్రకాశమానంటే చూడండి, 13వ అధ్యాయము अध्याय 13 13వ అధ్యాయం 5వ వచనములో न्याय న్యాయాధిపతులు न्यायों 13 अध्याय का 5वें वचन में దేవుడు ఒక ప్రణాళికతోటి యేసు ప్రణాళికతోటి సంసోన్ని దేవుడు పుట్టించుకున్నాడు. परमेश्वर ने सिम्सन को एक योजना की बदौलत पैदा किया है। న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం కనుక మనం చదివితే, न्यायों का 13 का 5 पढ़ेगा तो నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాను. क्योंकि तू गर्भवती होगी और तेरा एक बेटा उत्पन्न होगा और उसका सिर पर छुरा ना फिरे, क्योंकि वे जन्म से ही परमेश्वर का नाजिर रहेगा और इस्राएलियों को फिलिस्तीयों के हाथ से छुड़ाने में वही हाथ लगाएगा। సంసోన్ని ఎందుకు మరి పుట్టించుకున్నాడు? क्यों परमेश्वर ने पैदा किया पर कराया इससे? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలు రక్షించడానికి పుట్టించుకున్నాడు. तो इसलिए जन्म दिया है कि फिलिस्तीयों के हाथ से इस्राएलियों को बचाने के। యేసు ప్రభు విషయంలో మనం చూస్తే పుట్టుకలో मसीह यीशु के जन्म के विषय में देखिएगा तो మత్తయి సువార్త 1:21 వచనంలో మనందరికి తెలిసినటువంటి వాక్యము, मत्ती की 1:21 में हम सबको पता है। నీకు ఒక కుమారుడు పుడతాడు, అతని పేరు యేసు అని పెట్టు, అతడు తన ప్రజల యొక్క పాపాల నుంచి వాళ్ళని మరి తప్పిస్తాడు, విడుదల చేస్తాడని ఉంది. वे पुत्र जनेगी तो उसका नाम यीशु रखना, क्योंकि वे अपने लोगों का उनके पापों से उद्धार करेगा। మోషేని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? मूसा को किस लिए परमेश्वर ने चुना था? దేవుడు తన కార్యము చేయటానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ వచ్చాడు బైబిల్లో. क्योंकि परमेश्वर अपना काम करने के लिए एक एक को एक तरीका से इस्तेमाल करता हुआ आया। మన యొక్క పరిమాణాల చొప్పున మనకి దేవుడు తలాంతులు ఇస్తాడు. हमारी हमारी परिमाण के अनुसार परमेश्वर थोड़े देते हैं। నీ పరిమాణం చొప్పున నీకు ఇస్తాడు. जितना तुम्हारा सामर्थ्य है उसी के अनुसार आपको देगा। ప్రభువులో మన పరిమాణం ఎంత ఉంది? प्रभु में हमारे सामर्थ्य कितना है? పరిమాణాన్ని మించి మనకు వరాలు ఫలాలు మనకి మరి ఆ యొక్క తలాంతులు ఇవ్వడండి. तो उस सामर्थ्य को बढ़कर, जितना हमारी सामर्थ्य है उससे बढ़कर कोई ना वरदान देगा, ना कोई तोड़े देंगे, ना कोई फल देगा परमेश्वर। మనకి శక్తి కొలది, అంటే కొలత లేకుండా ఇస్తాడు ఆత్మని ప్రభువులో ఉన్నవారికి. जो प्रभु में बिल्कुल रहेगा उनको अपनी बिना नाप की वो सामर्थ्य देगा, కొలత లేకుండా ఇస్తాడు. बिना नाप की देगा। కాబట్టి పరిశుద్ధాత్మను కోరుకోండి, इसलिए पवित्र आत्मा को चाहो, పరిశుద్ధాత్మను పొందండి. पवित्र आत्मा को पालो। ఆ మాటను ఎవరు చెప్పాడు? ये बात किससे యేసు कहा? ప్రభుని వెంబడిస్తున్న వారు చెప్పాడు. जो यीशु मसीह के पीछे चल रहे थे उनसे ఇంకో విషయం बताया కూడా చెప్పాడు, गया। एक और बात भी बोला, పరిశుద్ధాత్మ అన్యులకు తెలియదంట. पवित्र आत्मा के बारे में अन्य जाति नहीं जानते। లోకానికి పరిశుద్ధాత్ముడు తెలియడంట. संसार के लोगों को पवित्र आत्मा के बारे में మీకు नहीं पता, తెలుసు అన్నాడు. मगर आप जानते हो बोला। మీకు తెలుసు. आप जानते हो। అట్లనే సంసోను మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన శక్తి పూర్ణుడయ్యేవాడు. इसी प्रकार जब सिमसोन के ऊपर परमेश्वर का आत्मा आता तो
वो सामर्थ्य से भर जाता था। దేవుని దృష్టిలో సంసాన్ని పై దృష్టించినప్పుడల్లా ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ రక్షించేవాడు. तो जब भी परमेश्वर का नजर सिमसन के ऊपर पड़ता था, तब फिलिस्तीन के हाथ से इजरायलियों को छुड़ाता था। కానీ మోషేనైతే लेकिन मूसा को దేవుడు మోషేను కూడా మరి ఆ ఆఖరి సమయాలలో ఇజ్రాయేలుని కనాను దేశం నుంచి ఐగుప్తు దేశం నుంచి కనాను తీసుకెళ్ళటానికి ఆయన్ని పుట్టించాడు. परमेश्वर ने भी मूसा को इसलिए पैदा किया कि कनान देश में ले जाने के लिए मिस्र से छुड़ाकर इजरायलियों को। కానీ लेकिन మోషే సంసాన్ లాగా బలాన్ని ఉపయోగించలేదండి. तो मूसा सिमसोन की तरह अपनी ताकत को इस्तेमाल नहीं किया, మోషే సంసోన్ లాగా బలాన్ని ఉపయోగించలేదు. अपना ताकत को इस्तेमाल नहीं किया, కేవలం దేవుడు చెప్పినట్లే చేశాడు. लेकिन परमेश्वर ने जैसा कहा था वैसा ही करता गया। దేవుడు ఏమన్నా నీ చేయి చాపు అంటే చేయి చాపాడు, परमेश्वर ने कहा अगर हाथ बढ़ाओ तो हाथ बढ़ाया, కర్ర చాపు అంటే కర్ర చాపాడు, आपकी लाठी उठाओ बोले से लाठी उठाया, నీ చేతి కర్రని నీళ్ళ నదిలో కొట్టుంటే కొట్టాడు, आपकी लाठी लेकर नदी पे मारो बोले तो मारा, నీకు నీరు పిస్తాను బండను కొట్టుంటే కొట్టాడు. तो पत्थर को मारो बोले तो पत्थर को मारा। ఈ విధంగా దేవుడు ఏది చెప్పాడో మోషే అది చేసుకుంటూ వచ్చాడు. इसी प्रकार मूसा से परमेश्वर ने जो कुछ कहा था वो वही करता गया। ఇతను కానీ మోషే తన ఉద్దేశానుసారంగా తన ఇష్టానుసారంగా ఏమీ చేయలేదండి. लेकिन मूसा कहीं पे भी अपने उद्देश्य के अनुसार कुछ भी नहीं किया। ఆకాశం నుంచి భయంకరమైనటువంటి ఐగుప్తు మీదకు 10 తెగుళ్ళు రప్పించాడు. तो मिस्र के ऊपर भयानक महामारी भेजा आकाश से, కేవలం అడగమన్నాడు. केवल मांगो तो बोला। మోషేని గురించి మనం తెలుసుకుంటే मूसा के बारे में अगर जाएगा तो మోషేతో ఏమన్నాడు? అడగమన్నాడు, అడుగుడి मूसा అన్నాడు. से क्या कहा था? मांगो। కాబట్టి మోషే నుంచి మనం అడగటం నేర్చుకోవాలి. मूसा के द्वारा हम परमेश्वर से मांगना सीखे, మోషేని చూసి మనం అడగటం నేర్చుకోవాలి. मूसा को देखकर हम परमेश्वर से मांगना అడుగుతూనే सीखे, ఉండాలి, मांगते ही जाए, ఇసుకుండకూడదు. कभी नहीं हिया नहीं छोड़ना। క్రైస్తవులకి ईसाई लोगों को దీర్ఘశాంతం ఉండాలి. धीरज होनी चाहिए, అదొక ఫలం. एक फल है దీర్ఘశాంతం, धीरज। ఎక్కువ దీర్ఘశాంతం ఉండాలి. ज्यादा से ज्यादा धीरज होनी चाहिए। దేవుని సన్నిధిలో ఓపికగా అడగటం నేర్చుకోవాలి. परमेश्वर के सम्मुख बड़ी धीरज से मांगना सीखना चाहिए। ఓర్పు కావాలి, उसके लिए सहनशीलता भी चाहिए, सहनशीलता, దీర్ఘశాంతం. धीरज होनी चाहिए। కొన్ని కొన్ని వరాలు కొన్ని కొన్ని ఫలాలతోటి కొన్ని కొన్ని ఆధ్యాత్మిక విషయాలతోటి ముడిపడి ఉంది. कुछ वरदान कुछ फलों के द्वारा आत्मिक विषयों के द्वारा जुड़े हुए हैं। ఏదో యేసుక్రీస్తుని నమ్ముకున్నానులే, ఏదో సంఘానికి వెళ్తున్నాను, లేదా బైబిల్ చదువుతున్నాను అంటే అలా వరాలు ఫలాలు ఈడండి. तो अगर ऐसा ना सोचे मैं प्रभु के सम्मुख में जाता हूँ, यीशु को अपनाया हूँ, वो अपना देगा वरदान, सोचे तो नहीं देगा, ఆయన ఇచ్చుకుంటాడు. वो अपना आप ही देगा। చాలా మంది ఏమంటారంటే कई सारे लोग क्या कहते हैं, ఆయన తెలియదు అయ్యింది. वो नहीं जानता है क्या। మన క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక లోపం हमारे ईसाइयों के अंदर के एक कमी ఏమంటారు తెలుసా? क्या बोलते पता है, ఆయన తెలియదు అయ్యింది. क्या उन्हें नहीं पता, ఆయన తెలుసులేండి, वो जानते हैं ఎలా ఉండాలి ఆయన తెలుసు, कैसा रहना है, वो जानता है, ఆయనే చేసుకుంటాడు वो आप ही करेगा। అని చక్కగా మనం దులుపుకొని మేలకుండా కూర్చుంటారు. तो इस तरह चुपचाप बैठ जाते हैं, అంటే మనము ఆ ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించం. यानी कि हम उस आत्मिक सामर्थ्य को इस्तेमाल नहीं करते। తర్వాత చూస్తే और देखे ఈ దెలీలా అంటే దెలీలా పేరుకి అర్థం ఏంటి తెలుసా? दलीला नाम का अर्थ क्या पता है, ప్రమాదకరంగా ఆకర్షించే స్త్రీ. बड़ी ऐसे आकर्षित करने वाली है जो खतरनाक है, उसकी आकर्षण करना। రెండోది మాయ చేయగలిగిన స్త్రీ. माया करने वाली स्त्री, మాయ చేయగలిగిన స్త్రీ तो माया में रखने वाली स्त्री, మబ్బు లాంటిది. तो बादल के समान। ఈ స్త్రీ ఎలాంటిదండి? ये स्त्री कैसी है, ఈ దెలీలా ఎలాంటిది? ये स्त्री कैसी है, మాయ చేసేది, माया करने वाली है, ప్రమాదకరమైన ఆకర్షించే శక్తి కలిగింది. तो बहुत खतरा है, ऐसी आकर्षित करने वाली है। ఆ సంసాన్ పేరుకి అర్థం ఏంటి? सिमसोन का नाम का अर्थ क्या है, సూర్యుడు. सूर्य। చూడండి, సూర్యుని యొక్క ఆ యొక్క కాంతి భూమి మీదకి రాకుండా మేఘం ఆపుద్దా ఆపదా? तो सूरज की रोशनी इस धरती पे ना गिरे बोलकर बादल रोकते कि नहीं, ఆపుద్దా ఆపదా? रोकता रोकता कि नहीं, ఆపుద్ది. रोकता है। సూర్యుని యొక్క ఆ యొక్క వెలుగు భూమి మీదకి రాకుండా మేఘం ఆపుద్ది. तो सूरज की रोशनी धरती पे ना आए बोलकर बादल रोकती है, కానీ ఆయన యొక్క ఆ యొక్క కాంతిని మాత్రం ఆమె ఖతం చేయలేదు. तो पूरी रीति से उस रोशनी को खत्म नहीं कर सकती, అంటే పూర్తి రీతిగా తీసేయలేదు. पूरी रीति से खत्म नहीं कर ఆ सकती। కాంతి కాంతిగానే ఉంటది. रोशनी तो रोशनी रहेगा, కొంతసేపటి వరకు ఆ కాంతి భూమి మీద చేర్చకుండా మేఘం ఆపుద్ది. थोड़ी देर तक तो रोशनी को रोक सकता है बादल। చూడండి, देखिए
మోష సంసోను ఇజ్రాయేలుని తరిమి फिलिस्तीन కొడుతున్నాడు అనుకున్న సమయంలో फिलिस्तीन ఫిలిస్తీన్ సారీ ఈ సంసోను ఇజ్రాయేలుని తరిమి वही కొడుతున్నాడు है। అనుకున్న సమయంలో ఫిలిస్తీన్ని తరిమి కొడుతున్నాడు అన్న సమయంలో जैसा फिलिस्तीनियों को भगा रहा था सिमसोन, ఆ సమయంలో उस समय में వెంటనే జీవితంలోకి దెలీలా వచ్చేసిందండి. तो उनकी जिंदगी में दलीला आ गई। చూడండి, देखिए, మొదటి భార్య అతను దక్కలేదు, जो पहले पत्नी थी वो उसे नहीं मिली। కానీ బాగా కోపంతో ఉన్నాడు సంసోన్. बड़ा गुस्सा में था सिमसोन। ఇంకొక విషయం ఏం తెలుసా, एक और बात पता है, అసలు చిత్రం ఏంటంటే अजूबा क्या है कि సంసోన్ అంట 300 నక్కల్ని సంసోన్ పట్టుకున్నాడండి. तो सिमसोन देखो 300 लोमड़ियों को पकड़ा। అసలు నక్కలు దొరుకుతాయండి మనకి? तो लोमड़ी हाथ में आती है क्या? నక్కలు దొరకవండి. लोमड़ी हाथ में नहीं आती। మనిషి జాడ దొరికితేనే నక్కలు వెంటనే పరిగెత్తుతాయి. अगर इंसान दिखाई दिया तो लोमड़ी तुरंत भाग जाती है, పరిగెత్తుతాయి. बड़ी रफ्तार से भागती है, అసలు చేతికి దక్కవు. बिल्कुल हाथ में नहीं आती। అలాంటి నక్కల్ని 300 నక్కల్ని इस పట్టుకున్నాడు. तरह का लोमड़ियों को उन्होंने 300 लोमड़ियां पकड़ा। అది ఒక చిత్రం. అసలు एक अजूबा है, కొట్టుకోవటమే కాకుండా पकड़ना ही नहीं, ఆ ఆ నక్కల కంట ఏం చేశాడు, నక్కల్ని ఏకంగా పట్టుకొని 2 నక్కల తోకలకి దివిటీలు గట్టి ఫిలిస్తీన్ల పంటనంట నాశనం చేశాడంట. तो लोमड़ियों को पकड़ा, दो दो लोमड़ियों का पूंछ को बीच में उन्हें दिवट लगाकर और मसाला लगाकर वो फिलिस्तीनियों के खेतों को जला डाला। ఇలాగా ఫిలిస్తీన్ యొక్క ఆస్తి మీద ముందు దెబ్బ కొట్టాడు. तो इस तरह फिलिस्तीनियों की संपत्ति के ऊपर उन्होंने, ఆర్థిక స్థితి మీద దెబ్బ కొట్టేశాడు. उनकी आर्थिक स्थिति के ऊपर उन्होंने मार मार దేవుని खाया। ఉద్దేశం ఏ విధంగానన్నా ఫిలిస్తీన్ని అణజార్చడమే దేవుని ఉద్దేశం. परमेश्वर का उद्देश्य था फिलिस्तीनियों को किसी भी रीति से खत्म करना है। మనం చెప్పుకున్న ఫిలిస్తీన్లు అంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నారు. फिलिस्ती यानी कि शैतान के सादृश्य है बोला, అపవాదికి సాదృశ్యంగా ఉన్నారు. शैतान का सादृश्य है करके बताया। కాబట్టి इसलिए ఈ ఫిలిస్తీన్ల యొక్క ధన నష్టాన్ని చేయటానికి దేవుడు ఆ నక్కల్ని సంసోనుకి అందించాడండి. तो ये फिलिस्तीनियों का संपत्ति को नुकसान करने के लिए ही परमेश्वर ने सिमसोन के हाथ में उन लोमड़ियों को पहुंचाया। 300 నక్కలు ఒక నక్క కాదండి, एक लोमड़ी नहीं है, ఒక నక్క కాదు, 2 నక్కలు కాదు, एक नहीं, दो नहीं, 300 నక్కలు. 300 लोमड़ियों को। నిజంగా దేవుడే ఈ కార్యాన్ని చేసి ఉంటాడు. सच में कार्य परमेश्वर ने ही किया होगा, ఎందుకంటే దేవుడు సృష్టి మీద దేవునికి అధికారం ఉంది. क्योंकि सृष्टि के ऊपर परमेश्वर का अधिकार है। సృష్టిని సృష్టించిన దేవుడు సృష్టి దేవునికి లోబడుద్దండి. सृष्टि परमेश्वर का ही द्वारा बनाई गई है, तो ये सृष्टि का हर एक चीज प्रभु का अधीन हो जाती है। యేసు ప్రభు ఆ యొక్క రోమా యొక్క గవర్నమెంట్కి పన్ను కడటానికి పేతుర్ని పంపించి ఒక చేప వచ్చింది, చేప నోట్లో నాణ్యం ఉంటుందని చెప్తే నిజంగా ఆ చేప నోట్లో నాణ్యం దొరికింది. तो यीशु मसीह ने रोमी साम्राज्य को कर देना था, उसके लिए पतरस को बोला तुम जाके मछली को पकड़ो, एक मच्छी मिलेगा, उसके मुंह में शेकेल होगा बोला, तो वो हम सच्ची में मिल गया था। చేపలు యేసు ప్రభు మాటని, तो मच्छी ने भी मसीह यीशु का बात सुना, ఎందుకంటే యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు, क्योंकि यीशु मसीह परमेश्वर का पुत्र है, వారసుడు. उनका वारिस है, ఆయన లేకుండా ఏమీ జరగలేదు. उनके बिना कुछ भी नहीं हुआ। ఆయన పలుకుగా ఉన్నాడు, वो इनकी बोल था, वो అంటే వాక్యము. परमेश्वर का वचन था। అవునుగాక అవునుగాక हो जाए ఆ बोला, శక్తి మనకిచ్చాడు. वो शक्ति हमको दे दिया, ఆ శక్తి అంతా మనకిచ్చాడు. वो शक्ति हमें दे दिया। అందుకు పేతురుతో అన్నాడు, इसलिए पतरस से कहा నువ్వేది బంధిస్తావు అది तुम బంధించబడు, जो कुछ बांधोगे वो बांधा जाएगा, ఏది నువ్వు ఇప్పుతావో అది ఇప్పబడును. जो खोलोगे खोला जाएगा। మనకు అంత శక్తి ఇచ్చాడండి. हमें इतना ఆ सामर्थ्य, శక్తి అంతా ఇచ్చి వెళ్ళిపోయాడు. इतना सामर्थ्य देखी गया है। అందుకు అపోస్తులు చూడండి, इसलिए प्रेरितों को देखिए, ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగింది. जहां कहीं वो जाते हैं वहां पे अद्भुत कार्य होते हैं। యేసు ప్రభు ఉన్నప్పుడు ఎలా జరిగినాయో, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినా కూడా అనే అద్భుతాలు జరిగింది. यीशु मसीह के रहते वक्त कैसा अद्भुत कार्य हुआ था। यीशु मसीह मृत्यु होकर उठा लिए गए, स्वर्ग में चले जाने के बाद भी उनके नाम से ऐसा अद्भुत कार्य हुआ। నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన క్రియలే గాక నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. यीशु ने कहा था जो मुझ पर विश्वास रखते हैं वो मेरे समान नहीं, मेरे से बढ़कर अद्भुत कार्य करेगा। बोला అద్భుతాలు చేస్తాడని అన్న. अद्भुत कार्य करेंगे, ఎట్లా మోషే ద్వారా అద్భుతాలు చేపించి. जिस प्रकार मूसा के द्वारा अद्भुत कार्य किया। మీరు నిర్గమాకాండము आप देखेंगे निर्गमन 7, 8, 9 తర్వాత చదువుకోండి. 7, 8, 9 अध्याय बाद में पढ़िएगा, తర్వాత చదువుకోండి. बाद में पढ़ो। 7, 8, 9 అధ్యాయాలు 7, 8, చదువుకుంటే 9 अध्याय पढ़ेगा तो మోషే ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేయించాడు. परमेश्वर ने मूसा के द्वारा कई सारे अद्भुत कार्य మోషే కూడా మనలాంటి మానవుడే.
सभी हमारा समान इंसान ही है। ఏలియా కూడా మనలాంటి మానని యాకోబు గారు తన పత్రికలో రాయబడింది याकूब ఉంది. ने भी अपने पत्रिका में लिखा है, एलिया भी हमारे समान मनुष्य है। వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, बारिश को रुकने के लिए बोला तो रुक వర్షం गया, వస్తుందంటే వచ్చింది. बारिश आएगा बोलेगा तो आ गया। ఏలియా దేవుని మాట విన్నాడు. एलिया परमेश्वर की सुना था। సముద్రపు చెట్టు ఆ వాగు ఎదురు దగ్గర పోయి కూర్చోమంటే కూర్చున్నాడు. तो समुद्र के किनारे जाके बैठने के लिए बोला तो वो बैठ गया। సారేపోతు ఊరికెళ్ళి అక్కడ ఒక స్త్రీ ఉంటది, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండంటే ఉంటానన్నాడు. सारपति ग्राम में विधवा स्त्री के पास जाके रहने के लिए बोला तो वहां रह गया। ఏం చేయాలి పోయిన అడగలా. तो क्या करूं वहां जाके करके नहीं बोला। దేశమంతా కరువు వస్తే ఆమె మాత్రం ఏమి ఇచ్చిందని అడగలా. देश भर में अकाल आ गए तो वो विधवा क्या కొన్నిసార్లు करके नहीं మౌనంగా बोला। ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలండి. इसी प्रकार कई बार हालतों में चुपचाप रहकर प्रभु के మౌనంగా सम्मुख ఉండి प्रार्थना कर, ప్రార్థించాలి. मौन धारण करके प्रभु అందుకే से బైబిల్ प्रार्थना అంటుంది कर। మాట్లాడటానికేమో నిదానంగా ఉండాలంట, వినటానికి వేగిరపడాలి. तो इसलिए बाइबल कहती है कि सुनने के लिए तत्पर रहे, बात करने के लिए बात थोड़ी हो, మాట్లాడేది తక్కువగా ఉండాలి. बहुत कम ही बात భూమి करे। మీద మన మాటలు చాలా తక్కువగా इस ఉండాలి. पृथ्वी के ऊपर हमारी बात थोड़ी होनी चाहिए। కరెక్ట్ గా ఏ మాటలు అవసరమో ఆ మాటలే మాట్లాడాలి. वही बात करे जो जरूरत है, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. फालतू की नहीं बोलनी चाहिए। ఎందుకంటే ప్రతి మాట కంట వ్యర్థమైన ప్రతి మాట రేపు లెక్కలోకి వచ్చిందని చెప్పి ఆ మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉంది. मत्ती की 12:36 में लिखा है, हम बोलने वाला हर एक निकम्मा बात को लेकर लेखा देना पड़ेगा। ప్రతి మాటకు లెక్కప్ప చెప్పాలి. हर एक बात का लेखा देना पड़ेगा। క్రైస్తవుడు ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి. हर एक ईसाई हर एक बात की लेखा देनी पड़ेगी। అన్ని జనులు అయితే అన్నిటికీ లెక్కప్ప చెప్పాలి. अन्य जाति तो हर विषय में लेखा देंगे, ఎందుకంటే వాళ్ళకి అద్దు వైపు లేదు, उनका कोई रोक टोक नहीं है, వాళ్ళకి ఏమి లేదు, ఇష్టం. उनकी मर्जी है। ఎందుకంటే సృష్టిలో ఏది కనపడితే దేవుడి వాళ్ళకి. क्योंकि सृष्टि में जो कुछ दिखता है वो उनका ईश्वर सोचते हैं। మనమైతే సృష్టికర్తను ఆరాధిస్తున్నాం, हम तो सृष्टिकर्ता की आराधना करते हैं। మనకు నియమాలు ఉన్నాయి. हमें कुछ नियम दिया गया है। కేసయ్య అన్నాడు, అక్రమం చేయి వారులారా మీరు నా దగ్గరికి వెళ్ళిపోండి అన్నాడు. इसलिए कहा यीशु मसीह ने, कुकर्म करने वालों मेरे सामने से हट जाओ। అక్రమం చేయి వారులారా ये कुकर्म करने वालों, అంటే క్రమం లేకుండా ఉన్న క్రైస్తవులు, ये बिना नियम के ईसाई, जो క్రమం లేకుండా ఉన్నారు వాళ్ళు. बिना नियम के ईसाई है। అందుకని క్రైస్తవులకు క్రమం ఉందండి. इसलिए ईसाइयों को नियम दिया गया। ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు सुबह से उठा जब से लेकर शाम तक నువ్వేం చూస్తున్నావు, आप क्या देखते हो, నువ్వేం क्या మాట్లాడుతున్నావు, बात करते हो, నువ్వేం చేస్తున్నావు, क्या करते हो, ఎవరితో आप మాట్లాడుతున్నావు, किससे बात करते हो, ఇవన్నీ రేపు లెక్కలోకి వస్తాయి. ये सारी बातें कल हिसाब में लेगा, లెక్కలోకి వస్తాయండి. हिसाब में लेगा। చూడండి, देखिए, సంసోను చూసి మనం చూపుల మీద ప్రభావం నేర్చుకోవాలి. చూపుల మీద तो सिमसोन को देखते तो हमें नजरियों में कितना प्रभाव डालता है సంసోను देख सकते हैं। చూశాడు, ఆకర్షించబడ్డాడు. सिमसोन ने देखा और आकर्षित हो गया। నేను చెప్పాను మీకు, कल बताया था मैंने। చూడండి, देखो, ఏ వస్తువునైనా చూడండి. किसी भी वस्तु को भी देख सकते हैं। దేవుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి చూడండి, प्रभु ने आंख दिया इसलिए देख सकते हैं, కానీ लेकिन పరీక్షించండి. परखो। చూపులు చూడండి కానీ జీవిత ఆకర్షించబడకూడదు, దానిలో మనం ఆకర్షించబడకూడదు. हम देख तो सकते हैं मगर जो चीज हमारे लिए आकर्षित नहीं होनी चाहिए उस पर आकर्षित नहीं होना चाहिए। ఇక్కడ చూపుల్లోనే పడిపోయాడు यहाँ पे सिमसोन సంసోను. नजरियों के द्वारा ही गिर गया है। సంసోన్లో 3 విషయాలు ఈ రోజు నేను చెప్తాను. समसोन में 3 विषय में आपको बताऊंगा। ఒకటి एक तो దెలీలా. दलीला, దెలీలా విషయంలో दलीला के विषय में। రండి, ఒక్కసారి బైబిల్ వైపు మనం ధ్యానం పెడితే देखिए, एक बार बाइबल को खोले, 16వ అధ్యాయము अध्याय 16 न्यायों का, 16వ అధ్యాయము न्यायों का న్యాయాధిపతులు 16 अध्याय। 16వ అధ్యాయం అందరూ తీయండి. 16 अध्याय खोले सब लोग। 16వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. 16 अध्याय से कुछ बातों को हम देखें। చూడండి, 16వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చదివితే, 16 का पहला वचन पढ़ेगा तो, తరువాత సంసోను గాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్యను చూచెను అని రాయబడ్డాం. చూచి అని రాయబడి, तब सिमसोन ने गाजा को गया और वहां एक वेश्या को చూచెను అని రాయబడి, చూసి ఏం చేశాడండి, देखकर क्या किया, ఆమె దగ్గరకు వెళ్ళాను అని उसके రాయబడి. पास गया। ఇక్కడ చూచాడంట, यहाँ देखा, గాజాకు వెళ్ళాడు, ఒక गाजा में गया, వేశ్యను చూశాడు, गाजा में गया कि वेश्या को देखा, వేశ్యను చూశాడు. वेश्या को ఇక్కడ देखा ఆకర్షించబడటం అంటే ఆమె దగ్గరికి వెళ్ళారు అని ఉంది. तो उसके पास गया मतलब आकर्षित किया गया। మనం కూడా 3:6లో గనక ఆది కాండంలో చూస్తే, हमने उत्पत्ति का 3 का 6 देखेगा तो, 3:6 3 का 6 ఆది కాండము उत्पत्ति 3:6లో చూడండి, 3:6 వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు అని రాయబడి చూడండి. అక్కడ
उत्पत्ति 3 का 6। अतः जब स्त्री ने देखा कि उस वृक्ष का फल देखने के लिए अच्छा और देखने में मन भाव ఆ, और बुद्धि देने के लिए चाहने के योग्य भी है। అంటే స్త్రీ ఆ వృక్షం అంట ఆహారముకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకం ఇచ్చు రమ్యమైనది నుట చూచి. तो ये लिखा कि उसने देखा कि वृक्ष का फल खाने के लिए अच्छा और देखने के लिए मन भाव बुद्धि देने के लिए चाहने की योग्य है। చూసిందండి. उसने देखा చూసి ఏం చేసింది? देखा और क्या किया, దాని ఫలములలో కొన్ని కోసుకొని తిని అని రాయబడి ఉంది. उसकी में से कुछ फल तोड़ कर खाया। ఇది ఆకర్షించబడటం. ये आकर्षित हो जाना। చూసింది చూసినట్టుందా? जैसे देखिए तो चुप रह गई, చూసింది చూసినట్టు లేదు, जैसे देखिए वैसे चुप नहीं रही, ఆకర్షించబడింది. आकर्षित हो गया। దాని ఫలముల్లో కొన్ని తీసుకు తింది. उसके फल में से कुछ तोड़ कर తన खाई, తనతో పాటు తన భర్త కూడా ఇచ్చేసింది. अपने साथ अपने पति को भी दे दिया। తాను చెడిపోయింది, భర్తను చెడిపేసింది. वो बिगड़ गए और पति को भी बिगाड़ दिए। తాను చెడిపోయింది, तो बिगड़ गई, భర్తను కూడా చెడిపేసింది. पति को भी बिगाड़ दिया। ఇద్దరు పాపులైపోయారు. दोनों पापी हो गए। మరి ఆదాము फिर आदम మాటలు విన్నాడు, చెప్పుడు మాటలు. कहने वाले मतलब दूसरों की बातों में आ गया। అక్కడ దేవుడు చెప్పాడు ఆదాంకి, आदम से परमेश्वर ने तो ఈ कहा था పండు తినొద్దు, నువ్వు ये फल मत खाओ, తింటే నువ్వు చస్తావు. खाओगे तो तुम मर जाओगे। తెలుసు కదా ఆదాంకి. जानता है ना आदम। అంటే సంసోన్ లాగా ఆదాం కూడా తెలిసిన పాపంలో యథార్థిగా కొనసాగాడు. तो सिमसोन की तरह आदम भी जो पाप जानता था उसी में और आगे बढ़ता गया। సంసానికి కూడా తెలుసు అండి, सिमसोन को भी पता था। తెలియదనుకోబాకండి. ये नहीं सोचना उसका నాడు नहीं మన पता। క్రైస్తవులు తెలీదా ఏది తప్పు ఏది ఒప్పు, ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడి తెలీదా? क्या आजकल हमारे विश्वासी ईसाइयों को नहीं पता क्या बोलना चाहिए क्या नहीं बोलना चाहिए? पता है ना, అయినా సమయానుపరం చేస్తానే ఉంటారు. फिर भी मौका मिलने की देर है, बस वो गलती करते ही जाते। అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వదులుకోరు మన मौका క్రైస్తవులు. मिला तो वो गलत करने जा रहे हो करके सोचते नहीं है, वो कर ही लेते हैं। ఎందుకని क्यों ఏంటి అని అడగొచ్చు మీరు. क्यों ऐसा करते करके आप पूछ सकते हो। పాస్టర్ గారండి ఎందుకనండి? पास्टर जी ऐसा क्यों? శక్తి లేకపోవడం. आत्मिक शक्ति नहीं है इसलिए, శక్తి లేక आत्मा में सामर्थ्य नहीं है इसलिए। ఆత్మలో శక్తిని అలా చేయరండి. आत्मा में सामर्थ्य होगा तो ऐसा गलत काम नहीं करते। మన క్రైస్తవులు ఎక్కువగా చూడండి, మన క్రైస్తవులు ఇంకొక తప్పు చెప్తారు మీకు. तो ईसाइयों के अंदर एक और गलत बताते మన हैं। క్రైస్తవులు మంచోళ్ళు అండి, हमारे ईसाई अच्छे हैं, వాక్యం బాగా వింటారండి, वचन अच्छे सुनते हैं, బాగా వింటారు. अच्छी तरह सुनते हैं, కానీ लेकिन ఎక్కడ తప్పు చేస్తున్నారంటే क्यों गलत करते हैं? అవకాశం వచ్చినప్పుడు అయ్యో నేను విశ్వాసనే, అయ్యో నేను క్రైస్తవునే, అయ్యో ఇట్లా ఉండకూడదే, ఇలా ఉండకూడదే అని ఆలోచించరు. तो ये नहीं सोचते जैसे हम अवसर ऐसा मिल रहा है, ऐसा मौका मिल रहा है गलत करने को या सोचने को बोलने को, ఉమ్. तो अरे मैं तो ईसाई हूं मुझे ये नहीं करने चाहिए करके नहीं सोचते। అది అట్లా అప్పుడే వాళ్ళు తప్పు చేస్తున్నారు. इसी वजह से वो गलत कर रहे हैं। చర్చిలోనే బాగా వింటాం మనం. चर्च में तो अच्छी तरह सुनते हैं हम। ఎప్పుడైతే మనము తగ్గించుకోవాలో, ఎప్పుడైతే మనం ప్రభుకి సాక్ష్యం ఉండాలో అప్పుడు ఉండరండి. कब अपने आप को कम करना चाहिए, कौन से विषय में प्रभु के लिए हम गवाही बनना चाहिए, तब नहीं रहते। అప్పుడు వెంటనే సైతానికి మనం లోబడిపోతాం, तुरंत शैतान का अधीन हो जाते हैं, వెంటనే లోబడిపోతాం. तुरंत अधीन हो जाते हैं। కొంతమంది తిప్పుకుంటారు, कुछ लोग तो वहां से उठ खड़े हो जाते हैं। కొంతమంది ఏమంటారు ఇష్టం లేకపోతే కుదరదులే అనుకుంటారు. कुछ लोग सोचते रहे ऐसा नहीं रहेगा तो नहीं चलेगा, ఇష్టం లేకపోతే కుదరదులే, ऐसा नहीं रहेगा तो नहीं चलेगा। ఈ దేవునికి తప్పేం కాదులే, परमेश्वर नजर में कोई गलती नहीं है, ఈ దేవుని దృష్టిలో తప్పేం కాదులే परमेश्वर అనుకుంటారు. नजर में कोई गलत नहीं है करके सोचते हैं। కానీ తప్పు అన్నాక తప్పేనండి. गलत क्या हो मतलब गलत है, తప్పు అన్నాక తప్పే. अगर गलती है तो गलती है। ఎందుకంటే क्योंकि మన సొంత శక్తితో చేయకూడదు. हमारे खुद की शक्ति से हम नहीं करते। రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, दूसरा कोरिन्थियों में लिखी हुई पत्री, రండి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక दूसरे कोरिन्थियों की लिखी हुई पत्री, 4వ అధ్యాయము, दूसरे कोरिन्थियों की 4 अध्याय రండి 4వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చదివితే, 4 का 7 पढ़ेगा तो 4వ అధ్యాయము 7వ వచనం, అయినను ఆ బలాధిక్యము మా మా మూల్యమైనది కాక దేవుని అందే ఉన్నట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యమును మాకు కలదు అని అంటున్నాడు ఇక్కడ. दूसरा कोरिन्थी 4 का 7 में, परंतु हमारे पास वे धन मिट्टी की बर्तनों में रखा है कि यह असीम सामर्थ हमारी ओर से नहीं वरन परमेश्वर ही की ओर से ठहरे। చూడండి ఇక్కడ పౌలు గారు కింద ఈ విషయంలో రాస్తాడు, చాలా మంచిగా రాస్తాడు. కింద నుంచి మీరు తర్వాత చదువుకోండి. और बाद में पढ़ लीजिएगा, క్రైస్తవులు ఎక్కడికి పోయినా కానీ ఏ విధంగా కూడా శ్రమలు అనుభవిస్తారు, క్రైస్తవులకి ఏమైనా సమస్యలు ఎదురొస్తూ ఉంటాయి. ईसाई कहीं पे भी जाए उनके तो कोई ना कोई समस्या
क्लेश आता ही रहेगा, ఎదురొస్తానే ఉంటాయి. क्लेश आता ही रहेगा। కానీ ఇక్కడ మనం అన్ని జనుల్లాగా ప్రవర్తించకూడదు. तो ऐसा बोलकर हम अन्य जाति से जैसा नहीं चलनी चाहिए। మనం క్రైస్తవులు అన్నది గుర్తుంచుకోవాలి. हम इस बात को याद रखना है कि हम ईसाई అంటే हैं, క్రీస్తు మనసు కలిగిన వాళ్ళం, క్రీస్తుని వెంబడించే వాళ్ళం, यानी कि मसीह के सिर्फ मन रखने वाले, मसीह के पीछे चलने वाले ఆయన हैं। సందేశంలో ఉన్న వాళ్ళమే. हम उनके संदेश के नीचे रहने वाले हैं, ఎందుకంటే क्योंकि ఈ సంసారం చేసిన తప్పేంటి? सिमसोन की क्या गलती क्या था? అన్ని జనులతో కలిసి జీవిస్తున్నాడు. अन्य जाति के साथ मिलकर जी रहा था, వీరికి ఇజ్రాయేలీలతో కలిసి ఉండడం లేదండి. ఈయన इजराइल के साथ नहीं जी रहा था। తన జీవితాంతరం కూడా अपने पूरे जिंदगी అన్ని జనులతోనే కలిసి ఉన్నాడు. अन्य जाति के साथ ही मिलकर వాళ్ళతోనే తిరిగేవాడు. उनके साथ ही घुमा फिरा। देखिए 2 కొరింథీ 6:14 వచ్చిన మనం చదివితే, दूसरा कोरिन्थ का 6:14 पड़ेगा, అవిశ్వాసంతో జోడుగా ఉండకండి అన్నాడు. अविश्वासियों के साथ समान नहीं रहना। రక్షించబడ్డ తర్వాత आप उद्धार पाने के बाद, పౌలు అంటాడు పత్రిక రాసేటప్పుడు మొదట్లో, पौलुस लिखता है पत्रिकाओं में, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు అంటాడు. पवित्र होने के लिए बुलाए गए लोग। మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. हम पवित्र होने के लिए बुलाए गए हैं। సంఘంలో మనం ఫిల్టర్ అయిపోతామండి. कलिसिया में हम फिल्टर हो जाते हैं। సంఘం అనేది ఒక మిషన్, कलिश- మషీన్, कलिसिया एक मशीन है, ఒక మషీన్ లాంటిది. एक मशीन है। సంఘంలోకి వెళితే సంఘం నుంచి బయటకు ఫిల్టర్ అయిపోవాలి. तो कलिसिया में जाते हैं तो कलिसिया में बाहर आने के बीच में हम फिल्टर हो जानी चाहिए, చక్కగా మెరుగు రావాలి. अच्छी तरह चमक आनी चाहिए। చూడండి, देखिए ఒక ఒడ్లు ఫ్యాక్టరీ ఉంటది, तो एक राइस मिल होगा, ఫ్యాక్టరీ ఉంటది, राइस मिल, దానిలో ఒడ్లు పోస్తారు. तो उसमें दाना राइस दाना डालते हैं, चावल का दाना। ఒడ్లు పోసిన తర్వాత चावल के दान डालने के ఆ बाद ఒడ్లు ముడి బియ్యం ఇస్తాయి. तो वो पहले तो वैसा यूं ही आ जाता है, उसके अंदर ముడి బియ్యం ఇస్తాయి. चावल यूं ही आ जाता అవి है, తినలేరు. उसको हम नहीं कर దాన్ని सकते। ఇంకొక మషిన్ లో పోస్తారు. और उसको दूसरी में डालेंगे, కింద తిప్పుతూ ఉంటారు. उसको घुमाता रहेगा, మనల్ని అడుగుతూ ఉంటాడు, आपसे पूछता है वो, ఇంత చాలా, इतना सफेद चाहिए चावल ఇంత आपको, తెల్లగా చాలా, और भी सफेद करना है क्या? కొంచెం తిప్పు అంటాడు. कोई और ज्यादा पॉलिश करने के కొంచెం लिए पूछता है, తిప్పుతాడు. और ज्यादा करने के ఇది लिए, బాగుందిలే అంటాడు. इतना पॉलिश चाहिए बोलते हम। देखिए మన జీవితాలను కూడా हमारी जिंदगी को भी మనము ముందు ఎవరమి, ముందు మనం ఒడ్లు లాంటి వాళ్ళం, అంటే పాప జీవితంలో పుట్టిన వాళ్ళం మనం. हमारी जिंदगी कैसे, पहले निरा हम धान के बराबर है, తర్వాత క్రీస్తుని నమ్ముకున్నాము, రక్షణ మార్గంలో నడుస్తున్నాము, రక్షించబడ్డాం. उसके बाद हम मसीह पर विश्वास किया, उद्धार के मार्ग में चल रहे, क्योंकि उद्धार पाए हैं हम। తర్వాత సంఘంలో చేర్చబడాలి, उसके बाद कलिसिया में शामिल होना है, సంఘంలో మెరుగుపరచబడాలి. कलिसिया में चमक आनी है हमारी, మెరుగు రోజు రోజుకి. दिन पे दिन हम चमकते जाना है। కానీ క్రైస్తవుల్లో ఉన్న లోపం ఏంటంటే, लेकिन ईसाइयों के अंदर कमी क्या है कि సంఘంలోకి వెళ్ళిన తర్వాత చాలా మంది మార్పు రాదండి. कलिसिया में जाने के बाद भी कई बदलाव नहीं आती। నేను క్రైస్తవుల గురించి నేను చాలా మాకు చూశాను. ईसाइयों को ही मैं कई बार देखा हूँ, అదే స్వభావం ఉంటారు. वही स्वभाव में बने रहते हैं। మొదట దేవుణ్ణి నమ్ముకోక ముందు ఎలాంటి స్వభావం ఉందో, प्रभु में आने से पहले कैसी स्वभाव थी, దేవుణ్ణి నమ్ముకోక ముందు అదే స్వభావం ఉంది. प्रभु में आने के बाद भी वही स्वभाव रहा, నమ్ముకున్న తర్వాత కూడా. भरोसा करने के बाद भी। మీ చిన్నతనం నుంచి చూసేవాళ్ళని, हम बचपन से देखते हैं, చిన్నతనం నుంచి వాళ్ళ యొక్క శాస్త్రాలు ఎలా ఉండయో, చర్చిలకి వెళ్తున్నా, బైబుల్ సంకల్లో పెట్టుకుని వెళ్తున్నా, పాటలు పాడినా, అక్కడ సాక్ష్యాలు చెప్పినా, బయటకు వచ్చినాక వాళ్ళ జీవితము యథాస్థితిగా ఉంటుంది చూసాం మేము. तो हमने ऐसा देखा कि बचपन से ईसाइयों को चाहे चर्च में जा रहे आ रहे, हर काम में शामिल हो रहे, उसके बावजूद भी उनका व्यवहार, उनकी बोलचाल, उनकी रवैया बाहर आने के बाद सादा दिखता है, मसीह के समान नहीं दिखता। వాళ్ళని చూసి మనం ఏమి నేర్చుకోలేము. उन्हें देखकर हम कुछ नहीं सीख सकते, వాళ్ళని చూసి మనం ఏమి कुछ నేర్చుకోలేము. भी नहीं सीख सकते, అందుకే మేము ఎదగలేకపోయాం. इसलिए हम बढ़ नहीं पाए थे, అందుకే మేము ప్రభుని తెలుసుకోలేకపోయాం. इसलिए हम प्रभु को जान नहीं पाया, ఎందుకంటే మేము యేసుక్రీస్తుని చూడలా, क्योंकि हम यीशु को तो नहीं देखा, యేసుక్రీస్తుని చూడలా, మేము नहीं देखा, దేవుణ్ణి చూడలా. परमेश्वर को देखा। వస్తుంది ఎవరిని? हम किसे देख रहे ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. जो प्रभु यीशु के पास जाते उन्हीं को देखते। ప్రభు మనస్సు లాగా మేము ఉండాలంటాడు పౌలు గారు. तो प्रभु के मन जैसा है वैसा मन होनी चाहिए बोलता है पौलुस। పౌలు అంటాడు, నేను యేసు ప్రభుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకుని అంటాడు. पौलुस कहता है मैं मसीह की सी चाल चलता हूँ, इसलिए तुम मेरी सी चाल चलो। మనం ఇతరులకు ఆదర్శంగా हम ఉండాలి. दूसरों के लिए सादृश्य, अच्छे आदर्श बनना, ఇతరులకు సాదృశ్యంగా మనం एक ఉండాలి. आदर्श बन के रहना है। మన జీవితం ఎలా ఉండాలంటే हमारी जिंदगी कैसी होनी चाहिए? విశ్వాసులతోనే కలిసి ఉండాలి. विश्वासियों के संग ही जुड़ के रहना మనం है, ఎప్పుడు విశ్వాసులతోనే కలిసి ఉండాలి. हमेशा विश्वासियों से जुड़ के रहना है। మనం అన్ని జనులతో జోడుగా ఉండొద్దు. हम अन्य जाति के साथ मिल के नहीं रहना అన్ని है, జాతులతో జోడుగా ఉండొద్దు. మనం अन्य जाति के साथ नहीं ఆ, मिलना है। అన్య జనులను దేవుని దగ్గర నడిపించే వాళ్ళగా మనం ఉండాలి. अन्य जाति को प्रभु के पास लाने का काम करना चाहिए, అంతేగాని వాళ్ళలాగా చేసినట్టు మనం ఉండకూడదు. लेकिन वो जैसा करते वैसा हम नहीं करनी चाहिए। ఎందుకని इसलिए పౌలు గారు అంటాడు, पौलुस कहता है, 2 కొరింథీ 4:16 కనుక మనం చూస్తే, दूसरे कोरिन्थ का 4 का 16 देखिएगा तो 4:16 వచనంలో 4 की 16 में అవునా
మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. इसलिए हम हियाव नहीं छोड़ते। यद्यपि हमारे बाहरी मनुष्यत्व नष्ट होता जाता है, तो भी हमारे भीतरी मनुष्यत्व दिन प्रतिदिन नया होता जाता ఇప్పుడు है। సంసోను భౌతిక శక్తిని ఉపయోగిస్తున్నాడు. यहाँ पे सिम्सन भौतिक शक्ति को इस्तेमाल करता है। కానీ మనం కొత్త నిబంధన భక్తులుగా ఆత్మీయ శక్తిని ఉపయోగించాలి. नया नियम के भक्तगण होने के नाते आत्मिक शक्ति को इस्तेमाल करना అందుకే चाहिए। రెండవ కొరింథీయుల పత్రిక రాసినప్పుడు, కొరింథీయులకు రెండవ పత్రిక రాసినప్పుడు 10 అధ్యాయం 3, 4 కనుక మనం చదివితే, इसलिए कुरिन्थियों के लिए दूसरे पत्र लिखा था, उसमें 10वीं अध्याय का 3, 4 కనుక మనం చూస్తే, दूसरा कुरिन्थी 10, 3 और 4 देखिएगा। మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయుము. क्योंकि यद्यपि हम शरीर में चलते फिरते हैं, तो अभी शरीर के अनुसार नहीं लड़ते। మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. कहता है क्योंकि हमारी लड़ाई के हथियार शारीरिक नहीं, परंतु गढ़ों को ढा देने के लिए परमेश्वर के द्वारा सामर्थ्य है। అంటే మేము శరీరం ఉపయోగించం. हम शरीर को इस्तेमाल नहीं करते। మా శరీరం రోజు రోజు కుచించిపోతున్నాను. शरीर तो दिन पे दिन खत्म होते जा रहे हैं। అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు. अंदरूनी पुरुष ताकत पाता అందుకే है। సంసోను బలహీనుడు. इसलिए यहाँ पे बोलते हैं सिमसोन कमजोर है। సంసోను శరీర పరంగా ఎంత ద్రౌఢ్యంగా, ఎంత బలంగా ఉన్నాడో, सिमसोन को देखो शरीर के अनुसार कितना ताकतवर था। బుద్ధి విషయంలో, వివేక విషయంలో చాలా బలహీనుడండి. बुद्धि और समझ के विषय में बहुत कमजोर है। చాలా బలహీనుడు. बहुत कमजोर। చాలా మంది బలంగా ఉంటారండి, कई सारे लोग बड़े ताकतवर दिखते కానీ हैं, బుద్ధిని ఉపయోగించరు. लेकिन बुद्धि को इस्तेमाल नहीं करते। బుద్ధిని ఉపయోగించరు. बुद्धి को इस्तेमाल నిన్న नहीं కూడా ఒక వాక్యం గుర్తు చేశాను करते। మీకు. कल का दिन भी एक वचन याद आया, సామెతల్లోది, नीति वचन में। పట్టణం ఆక్రమించుకున్న వాడి కంటే మనసును స్వాధీనించిన గొప్పవాడు అంటాడు. तो शहरपना को घेरने वाले से बेहतर अपना मन को काबू में रखने वाला होता है बोलकर। రెండో కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము ఆ 5వ వచనం కనుక మనం చదివితే, दूसरे कोरिन्थी 10 का 5 पढ़ेगा तो మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. तो 5 में लिखा है, इसलिए हम कल्पनाओं का और एक ऊंची बात का, हर एक ऊंची बात का जो परमेश्वर की पहचान के विरुद्ध में उठती है, खंडन करते हैं और हर एक भावना को कैद करके मसीह का आज्ञाकारी बना देते हैं। ఖైదు కరకంటే ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే, चरपट्टे। ఆ బలవంతుడిని బంధించమన్నాడు. जैसे मसीह यीशु ने कहा था, पहले बलवान को बांधो, వాడిని చెరపట్టి బంధించాలి మనం. उसको कैद करके बांधना है, సైతాన్ని ఎదిరించాలి. शैतान को सामना करना है। యేసుప్రభు ఏమన్నాడు, मसीह यीशु ने क्या कहा? సైతాన్కి ఎదురు తిరగండి, వాడు ఓడిపోతాడు అన్నాడు యాకోబు. याकूब ने कहा था, शैतान का सामना करो, वो भाग जाएगा। అది కూడా వస్తున్నాడు, నాకు ఆడితో ఏం పని అన్నాడు యేసుప్రభు. यीशु ने कहा, वो आता है मुझसे, उससे मुझे क्या काम है? యాకోబు అంటాడు, याकूब कहता है, సైతాన్కో సామ్నా కరు, అంటే నన్ను ఎదిరించు, शैतान का सामना करो, ఎదిరించు, सामना करो, నువ్వు ఎదిరించు. आप सामना करो। నువ్వు आप ఎట్లా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి. मिस्र से इजरायली लाल समुद्र के पास आ गए। ఎర్ర సముద్రం ముందు ఉంది, सामने लाल समुद्र है, అటు ఇటు కొండలు ఉన్నాయి, दाएं बाएं पहाड़ है, వెనక వైపు నుంచి చూస్తే ఫరో సైన్యం వస్తుంది. पीछे शत्रु सेना फिरो का। ఫరో సైన్యం కంటే బలవంతులు కాదు వీళ్ళు. फेरो सेना से बलवान नहीं है इजराइल। మనుషులు ఏం చేస్తున్నాడు, खड़े होके क्या कर रहे हैं? మోషే ఏం చేస్తున్నాడు, उल्टा क्या कर रहे हैं? ప్రార్థిస్తున్నాడు. प्रार्थना कर रहे हैं। ఇటు మోషేకు వ్యతిరేకంగా కోరాకు సంతానం, కోరాకు వాళ్ళు ఈ మోషేని ఎదిరిస్తున్నారు. तो मूसा के विरुद्ध कोरह के लोग उठ खड़े हो रहे थे। ఈ కోరాకు బ్యాచ్ అంటే పెత్తనం చేసే బ్యాచ్. तो कोरह जो है ऊपर अधिकार चलाना चाहता है, మోషే నట్టాన్ని దింపి మేము तो రావాలనుకుంటున్నాం. मूसा को गिराना चाहते हैं, उस स्थान में वो रहना चाहते हैं। మోషే నట్టన్న తక్కువ చేసి మాట్లాడాలనుకుంటున్నాం. इसलिए मूसा को लोगों की नजर में नीचा మోషే నీ देखा। వల్ల ఏం కాదు అంటున్నారు. कहता है, मूसा तेरे बस की कुछ नहीं నీ है, వల్ల అయితే కొంచెం చూడు అంటున్నారు. अगर तेरे बस की हो सकता तो देख। ఎందుకంటే మోషే అంటే అందరికి అభిమానం. क्योंकि मूसा को सब लोग मान से मानते हैं। దేవుని శక్తి మోసే మీద ఉంది. परमेश्वर का सामर्थ्य मूसा के ऊपर। అందుకని ఈ కోరాహు వీళ్ళందరూ ఎదురు తిరుగుతున్నారు. इसलिए ये कोरह की झुंड जो है मूसा का खिलाफ थे। పైకి చూసి ప్రార్థిస్తున్నాడు. मूसा ऊपर को देखे प्रार्थना कर रहा అంటే ఆయన था, పైకి చూసి అలవాటు కదా. क्योंकि उनको ऊपर देखने की आदत थी। ఐగుప్తు దేశంలో బాగా పైకి చూసి ప్రార్థించడం పాపం అలవాటు పడిపోయాడు. तो मूसा मिस्र देश में रहते हुए कि बार बार ऊपर देख के प्रार्थना करता था, పైకి చూసేవాడు ఎక్కువ, वही आदत हो गया, ప్రార్థించేవాడు. प्रार्थना करता था। కానీ लेकिन అదే విధంగా పైకి చూసి ప్రార్థిస్తున్నాడు. इसी प्रकार ऊपर देख के प्रार्थना कर रहा था। ఇప్పుడు ఏమన్నాడు దేవుడు, तब क्या कहा మోసే परमेश्वर?
मूसा ఏం ప్రార్థిస్తున్నావు? क्यों प्रार्थना कर रहे నీ हो? చేతిలో तुम्हारे हाथ में क्या है? అయ్యా కర్ర ఉంది నా చేతిలో, लाठी है मेरे हाथ में, కొట్టు సముద్రం మీద అన్నాడు. मार समुद्र की ओर। ఇక్కడ ఏంటి? చేయలేని విశ్వాసం మృతం. यहाँ पे क्या दिखता है कि आर्य के बिना विश्वास मरा हुआ है। మన క్రైస్తవులో ఉన్న లోపం ఏంటంటే ईसाइयों ఇంకొకటి, का कमी क्या था? అడగరండి. मांगते नहीं है, అంత శక్తి లేదు, इतना सामर्थ्य नहीं है, అంత భక్తి లేదు, ना इतना भक्ति है, అంత ఆలోచన లేదు, इतना सोच भी नहीं है। అడిగితే ఇస్తాడన్న ఆ సామర్థ్యం కూడా లేదు. अब मांगने पर देगा करके भरोसा भी అసలు नहीं है। ఇంకొక రకం చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రాక్టీసే లేదు. अगर बताना जाए तो आत्मिक तौर पर अभ्यास ही नहीं ఇలా है। ఆత్మలు ఎదిగితేగా. तो क्योंकि आत्मा में बढ़े तब ना। చాలా మంది చూడండి बहुत सारे लोगों को సంఘాలకు देखो, వెళ్తారు, कलिशा में जाते हैं, భక్తి కనపరుస్తాడు, भक्ति को दिखाते हैं, కానీ దేవుని శక్తి ఉండదు వాళ్ళకి. परमेश्वर की शक्ति नहीं ఎందుకంటే रहती। పైకి భక్తి గలవారుండి దేవుని శక్తి లేనివారు అంటాడు. इसलिए कहते हैं, ऊपर तो भक्ति का वेश धरते हैं मगर अंदर परमेश्वर का सामर्थ्य అసలు कुछ भी नहीं కొంతమందికి है। అసలు ప్రైజ్ లాడ్ అనరండి. कुछ लोग प्रेज लॉर्ड भी नहीं बोलते, పాస్టర్లు కూడా అనరు ప్రైజ్ లాడ్ అని, पास वालों भी नहीं बताते, నమస్కారం అంటారు. नमस्कार बोलते हैं। విశ్వాసులు कुछ विश्वास నమస్కారం అండి బాగున్నారా, नमस्कार बहुत ठीक हो करके पूछते हैं, ఓ, प्रेज लॉर्ड नहीं कहते। అసలు ఆత్మీయ అనుభవాలు లేవు, उनको आत्मिक अनुभव ही नहीं है, ఆత్మీయ స్పృహే లేదు. आत्मिक होश ही नहीं है। ప్రైజ్ లాడ్ అన్నామంటే प्रेज लॉर्ड बोलने के लिए कहते तो ఒక విశ్వాస అన్నాడు, एक विश्वासी ने कहा, అంటే మాంసం తింటున్నామని బోకులు మెల్లేసుకుంటామా అన్నాడు. तो हम मीट खा रहे थे, इसका मतलब क्या हड्डियां गले में लटका के घूमते? ఏమన్నాడు? क्या बोलता है? మాంసం తింటున్నామని हम मीट खाते हैं, బోకులు మెల్లేసుకుంటామండి. इसका मतलब क्या हड्डियों को गले में डाल कर घूमे? సైతాన్ అంత చలాగ్గా అతను వాడుకున్నాడు. देखो शैतान कितना चालाकी से उसे इस्तेमाल कर रहे हैं। ఇంకా చాలా మంది అంటారు और कहा बहुत सारे लोग बोलते हैं, కళ్ళు ఉంది ఎందుకండి, आंख किस लिए है? చూస్తానికే కదండి. देखने के लिए तो है, చూస్తానికేనండి, हाँ देखने के కానీ लिए, ఆకర్షించబడబాకు, लेकिन आकर्षित मत होना, ఆకర్షించబడబాకు. आकर्षित मत होना। కళ్ళుండే చూడటానికే, आंख तो है देखने के కానీ लिए, ఆకర్షించబడబాకు. आकर्षित मत దేనికి होना। పడితే దానికి ఆకర్షించబడబాకు. कोई भी चीज हो आपको आकर्षित नहीं करनी चाहिए। దేవుడు చెప్తేనే, परमेश्वर का कहने पर ही, దేవుడు చెప్తేనే. परमेश्वर का कहने पर ही। చూడండి या देखिए సంసోనులో జీవితంలో सिमसन की जिंदगी में కొన్ని మనకు పక్కుదోళలు కనపడుతున్నాయి. कुछ कमियां दिखाई देती ఒకటి है। సొంత శక్తి ఉపయోగిస్తున్నాడు, एक तो खुद के सामर्थ्य को इस्तेमाल कर रहे ఒకటి हैं। భౌతికంగా బలంగా ఉన్నాడు కానీ एक బుద్ధి జ్ఞానం లేదు. देखने पर सामर्थ्य तो दिखता है मगर बुद्धि और समझ తర్వాత नहीं है। అవిశ్వాసంతో జోడుగా ఉన్నాడు, अविश्वासियों के साथ मिलके रहता है, శరీరంతో సాధించాలనుకుంటున్నాడు. शरीर के साथ हासिल करना चाहता है। अच्छी बात है, బలం ఇచ్చాడు. परमेश्वर ने बल दिया, ఆ ఎంట్రుకల్లో బలం ఇచ్చాడు. तो सिर की बालों में ताकत दिया, ఆ ఎంట్రుకలు కత్తిరించవద్దని చెప్పాడు. उन्हें बताया था कि चूरा नहीं लगाना। అయ్యా మా బిడ్డని పుట్టినాక మేము ఎట్లా పెంచ అని చెప్తే ఆ యొక్క యెహోవా దూత వచ్చి మరలా ఆ యొక్క మానోహకు చెప్పింది. तो यहोवा का दूत से ने पूछा था कि हमारे बच्चों को हम कैसे परवरिश करें, तब वो दूत ने आकर उनसे बताया था, ఆయన యొక్క తల మీద మంగళ కత్తి పెట్టొద్దు, उनके सर पर छुरा नहीं लगाना, ఆయనకి ద్రాక్ష రసం గాని ఏ మద్యం గాని తాగనియద్దు, कोई मदिरा दाखरस नहीं देना, తర్వాత ఆయన సచ్చిన శవాన్ని చూడకూడదు, लाश को नहीं छूना चाहिए, ముట్టకూడదు. नहीं छूना చూడండి चाहिए। ప్రియులారా, देखिए प्रियो, జాగ్రత్తగానండి. ध्यान से మనం సంసార జీవితాన్ని గురించి ఏమేమి हम నేర్చుకోవాలి. सिमसोन की जिंदगी से क्या क्या सीखना ఇక चाहिए। తర్వాత उसके बाद సంసోన్ అంట 16వ అధ్యాయము న్యాయాధిపతులు 16వ అధ్యాయము न्यायों की 16 में 4వ అధ్యాయం 4వ వచనం కనుక చదివితే, चौथी वचन देखिएगा తరువాత అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహించాడంట. तो लिखा है, इसके बाद वे सुरेक नामक घाटी में रहने वाली दलीला नामक स्त्री से प्रीति रखने लगा। ఒకటేంటి, एक क्या था? అన్ని జనులు अन्य जाति దేవుణ్ణి ఎరగని వాళ్ళు, परमेश्वर को नहीं जानते, వాళ్ళతో స్నేహం. उनसे दोस्ती। రెండోది दूसरी వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళటం. उनकी जगहों में जाना। మూడోది तीसरा వేశ్యని చూడటం. वेश्य को देखना। నాలుగోది चौथा ఆకర్షించడం, ఆయన దగ్గరికి వెళ్ళటం. उसकी ओर प्रीति करने लगना। ఐదోది पांचवा మోహించటం. उससे मोह करना। ఎన్ని తప్పులు इतनी చేసుకుంటున్నాడు. गलती पे गलती करते जा रहे, देखिए మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. हम भी सावधान रहना है। క్రైస్తవులు కూడా ईसाई भी ఏదైనా వస్తువు చూసినప్పుడు कोई भी वस्तु को हम देखते हैं, మనం ఎలా ఉన్నాం, हम कैसे हैं। ఏదైనా దృశ్యం చూసినప్పుడు कोई दृश्य देखते हैं, మనం ఎలా ఉన్నాం, हम किस तरह के हैं। ఏదైనా సమస్యల్లో कोई పడిపోయినప్పుడు समस्या में पड़ते हैं, మనం ఎలా ఉన్నాం. हम किस तरह रहते हैं। అయ్యో సంసారం జీవితం ఎలా అయిపోయింది. सिमसोन का जिंदगी कैसी हो गई, యవనస్తులు కూడా నేర్చుకోవాలండి. तो नौजवान भी सीखना चाहिए, మనం కూడా నేర్చుకోవాలి. हम भी सीखना है। మనం యవనస్తులు నేర్పేవాళ్ళగా ఉండాలి. हम नौजवान को सिखाने वाला होना चाहिए। అయితే చూడండి, देखिए ఈ దెలీలా దగ్గరికి వెళ్ళిన తర్వాత दलीला के पास जाने के बाद రెండో మలుపు తిరిగిందండి. उसको जिंदगी दूसरी मोड़ की ओर चलने लगा। ఏంటంటే అది क्या था? చూడండి, देखिए ఫిలిస్తీన్లు ఎప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు 3.5 సంవత్సరాలు ఎట్లా యేసు ప్రభు యొక్క
వెనకమాల ఎక్కడ బలహీనత ఉందా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ యేసుప్రభుని హేళన చేద్దామని చూసినట్టుగానే जैसा फिलिस्तीन ऐसे हो गए थे, जैसा यीशु मसीह के पीछे शास्त्री पर से 3.5 वर्ष कहाँ यीशु मसीह को पकड़े उन बातों के द्वारा, उनके व्यवहार के द्वारा करके ताक में लगे रहते थे। ఇట్లానే ఈ ఫిలిస్తీన్లు కూడా उसी प्रकार ये फिलिस्तीन भी సంసోన్ని వెంటాడుతూనే ఉన్నారు. सिमसोन का पीछा करता गया, సంసోన్ని వెంటాడుతూనే ఉన్నారు. सिमसोन का पीछा करता गया। సైతాన్ కూడా అంతేనండి. शैतान भी ऐसा ही है। మనం చనిపోయేంత వరకే जब तक हम ना मरेंगे, మన భక్తిని కాపాడుకోకపోతే हम अगर अपनी भक्ति को बचा के नहीं रखेगा तो క్షణంలో సైతాన్ మనం పడేస్తాడు. एक क्षण भर में शैतान हमको गिरा देगा। లేదా నామకార్థ సంఘాలు వైపు తిప్పుతాడు. नहीं तो नामधारी विश्वास बना देगा हमें, నామకార సంఘాలు వైపు తిప్పుతాడు. नामधारी कलिशम की ओर लेके మనం जाएगा। వేసే భక్తి పోద్ది. हमारी जो भक्ति कर रहे थे अच्छा सा वो चला जाएगा। చూడండి మన దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో కొంతమంది విశ్వాసులు. कुछ लोग विश्वासियों को देखिए, जब हमारे पास थे वो कैसे थे, ఇప్పుడు ఎలాంటి జీవితం अब జీవిస్తున్నారు, कैसे जिंदगी जी रहे देखिए, ఇప్పుడు ఎలాంటి జీవితం ఉన్నారు अब कैसी जिंदगी जी रहे थे देखिए। తెలియదు వాళ్ళకి. क्या उन्हें नहीं पता? తెలుసు पता है, కానీ लेकिन శక్తిని పొందుకునే అనుభవాలు లేవు వాళ్ళు. आत्मा का सामर्थ्य पाने के अनुभव नहीं है, పోగొట్టుకున్నారు. खो चुके हैं, లోకంలో కలిసిపోయారు. संसार में जा मिला है। చూస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. वे देखिएगा तो अपना आप गलती को मान लेते हैं, ఒప్పుకుంటారు. मान लेते हैं अपनी ఎట్లా गलती। ఈ సంసోను అది వదిలిపెట్టి ఇజ్రాయెల్ దగ్గర రాలేరు, అట్లా వాళ్ళు కూడా లోకం అయిపెట్టి రాలేరు. जिस तरह सिमसोन संसार को छोड़कर इजराइल के पास नहीं आ सकता, वो भी संसार को छोड़कर अपने हमारे पास नहीं आ सकता, అలవాటు అయిపోయింది क्योंकि జీవితం. उसी में आदत पड़ गई उनको, అలవాటు అయిపోయింది. उन्हीं उसी में आदत हो गई అదే उनको। విధంగా इसी ఈ प्रकार సంసారం కూడా इस समसन भी అలవాటు అయిపోయింది. आदत पड़ गया, ఆ అన్ని జనులతో తిరగటం అలవాటు అయిపోయింది. जाति के साथ चल फिर। 5వ వచనం కానీ చదివితే 16 का 5 पड़ेगा तो చూడండి, ఫిలిస్తీన్ సర్దారులు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలో ఉందో మేము ఎలాగ అతన్ని గెలవగలమో తెలుసుకో, మేము అతన్ని బంధించి అతని గర్వం అణిసివేస్తాం, అప్పుడు మాలో ప్రతివాడు 1100 వెండి నాణ్యాలు నీకు ఇస్తాము అని చెప్పారు. 5वें वचन में लिखा है, तब फिलिस्तीन के सरदार ने उस स्त्री के पास जाके कहा, तो उसके फुसलाकर पूछ कि उसके महाबल का भेद क्या है और कौन सा उपाय करके हम उस पर ऐसा प्रबल हो कि उसे बांध कर दबा रखे, तब हम तुझे 1100 टुकड़े चांदी देंगे। అంటే సంసారానికి ఎదురుగా వచ్చి तो గెలవలేకపోతున్నారు. क्योंकि समसान को तो आमने सामने जीत नहीं पा रहे थे, ఈ సైతాన్ చేసే చలాకి ఏంటంటే మనతోటి, మన క్రైస్తవ విశ్వాసులతోటి हमारी ईसाइयों के साथ शैतान ये कैसा पूछ- चालाकी करता है आजकल। ఇప్పుడు आजकल మనల్ని ఎదురుగా వచ్చి చేస్తే మనం గుర్తిస్తామండి. हम सामने आकर हमारे सामने आकर शैतान बात करेगा तो हम उसको पहचानेंगे, కానీ लेकिन మన వీక్నెస్ చూస్తాడు. वो हमारी कमजोरी को पकड़ेगा। మనం ఎక్కడ వీక్నెస్ ఉంది, हम किस विषय में कमजोर है? అధికారుల, क्या अधिकारी, ఇరుగు పొరుగు వారా, क्या आसपास के लोग, భర్త, या पति, భార్య, या पत्नी, పిల్లల, बच्चे, బంధువుల, रिश्तेदार, స్నేహితుల, मित्रगण, డబ్బ, क्या पैसा, డబ్బ, क्या पैसा, లోకమా, या संसार, ఈ వీటిలో మనం ఉన్నాం. इन्हीं बीच में हम हैं। ఇక్కడ అదే ये भी देखिए, సంసాన్ని డైరెక్ట్ గా ఎదిరించలేక, शमशान का सीधे आमने सामने नहीं कर सकते, ఎదురెళ్ళి గెలవలేక, सामने जाकर जीत नहीं सकते थे। చూడండి దెలీలాను ఉపయోగించుకుంటున్నాం. दलीला को इस्तेमाल कर रहे हैं। ఈ దెలీలా ఇక్కడ ఎట్లా ఉందంటే, दलीला कैसे है कि అవకాశం ఎక్కడ దొరుకుతారు, मौका कैसे मिलेगा, మనం ఎక్కడ దొరుకుతాం, हम कहाँ मिलेंगे, మనం క్రైస్తవులమి, हम ईसाई है, మనం యేసుని తెలుసుకున్నాం. हम यीशु को जान लिया है। ఆడి కుతంత్రాలు ఎరగని వారం కాదని పౌలు గారు అంటాడు. जैसा पौलुस ने कहा था कि उसकी युक्तियों से हम अनजान नहीं है, డైరెక్ట్ వచ్చి ఆయన గురించి మనం తెలుసుకుంటాం. क्योंकि वो सीधा आने से हम उसको तो सीधा पकड़ लेंगे। అట్రాడాడు, वो इसलिए वैसा नहीं आता, అట్రాడు. वो ऐसा नहीं आएगा। చూడండి, देखिए, ఆదాము దగ్గరికి గనక ఇంకొక వ్యక్తి గనక వచ్చి ఈ పళ్ళు తినమంటే ఆదాము తినేవాడు కాదు. आदम के पास जाकर कोई और बोलता ये फल खाओ तो वो नहीं खाता, భార్య వచ్చింది కాబట్టి తినమనమే తిన్నాడు. तो पत्नी ने आके कहा था इसलिए वो खा लिया। అంటే సాతానుడు భార్యనే ఉపయోగించుకున్నాడు. यानी कि शैतान जी को पत्नी को इस्तेमाल किया। కదా, देखिए प्रियो, మన చుట్టూ ఉపయోగించుకుంటాడు. हमारे आसपास के लोगों को ही वो इस्तेमाल करता है, ఇది జాగ్రత్తగా మనం तो గమనించాలి. इसलिए ध्यान से रहना ఈ है। సాతానుడు ఎటు వస్తున్నాడు. तो शैतान कहाँ से ఇక్కడ आता है? సంసోనుకి అర్థం కావట్లేదు, ఈ నాకు విపత్తి రాబోతుంది. यहाँ सिमसोन को समझ नहीं आ रहे मेरे ऊपर विपत्ति आने वाली है। ఇంకోటి తెలుసా, एक और बात पता है, ఈమె ప్రేమ రియల్ ప్రేమ కాదండి. इसका प्यार जो हकीकत की नहीं ఈ है, వేష్య అండి. ये तो वेश्या है। రోజుకి ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతా ఉంటారు. रोज भी कितने लोग आते जाते हैं। వీళ్ళకి ప్రేమ ఏం తెలుసండి. इनको प्रेम के बारे में क्या అందుకని पता? సామెతలు అన్నాడు, इसलिए नीति वचन में कहा, అది ఇసారా చేస్తే శని సైతం सही। బాబాకు उसके इशारों में मत जाना, నీ బలం దా ఆడికి ఇవ్వబాకు, तेरे बल उसे मत देना, అది నిన్ను లాలం చేసుద్ది. आपको फुसलाएगी। చాలా బాగా రాశాడండి.
बहुत अच्छी तरह नीति वचन में చాలా బాగా రాశాడు नीति సామెతల్లో. वचन में बहुत अच्छी तरह लिखा। యవనస్తులు కూడా ఇది గమనించాలి, नौजवान इस बात को पहचाने, పెద్దవారు కూడా గమనించాలి, बड़े बुजुर्ग भी पहचानना है, వయసు ఉన్నవారు గమనించాలి. तो उम्र में रहने वाले भी पहचानना है। రాజైన సొలొమోను మహారాజు చాలా బాగా రాశాడు, మంచిగా రాశాడు. राजा सुलेमान ने बहुत अच्छी तरह लिखा है। కాబట్టి इसलिए ఇక్కడ దెలీలా నిజమైన ప్రేమ కాదండి ये దెలీలా. दलील कोई हकीकत की प्रेम नहीं है। చూడండి, देखो 1100 నాణ్యాలు నీకు ఇస్తామన్నారు. तो 1100 टुकड़े चांदी के అంటే देंगे बोला। డబ్బుకు అమ్ముడు పోతుంది, यानी कि पैसे की पीछे भाग रही है, ప్రేమ లేదు కాబట్టి प्रेम नहीं है, డబ్బుకు అమ్ముడు तो పోతుంది. इसलिए प्रेम पैसे के पीछे जा रही है। అప్పుడు దెలీలా तब दलीला ने ఎట్లన్నా సంసోన్ యొక్క బలం ఎక్కడుందో తెలుసుకోవాలని ఆమె ప్లాన్ వేయటం మొదలుపెట్టింది. तो वो जो कोशिश करने लगी समसोन का बल का भेद कहाँ होगा, तो सिमसोन से पूछने लगी। దగ్గర దగ్గరగా ఆ మనం ఇప్పుడు 6వ వచనం నుంచి 6వ వచనం నుంచి 17వ వచనం వరకు కనుక మనం చదువుకుంటే तो न्यायों का 16 अध्याय 6 से लेकर अगर 17 तक हम अगर हम पढ़ पाए ఇక్కడ సంసోన్ యొక్క అవివేకం ఇక్కడ అర్థమవుతుందండి మనం. तो हमें यहाँ पे सिमसोन का ना समझ हमें साफ साफ नजर आता है। ఇక్కడ దెలీలాకు ఒకటి భయం, एक तो दलीला को डर लगता है, రెండోది డబ్బులు కమ్ముడు పోయింది. तो पैसे के लिए बिक गई, वो డబ్బులు కమ్ముడు పోయింది, पैसे में बिक गई। కానీ సంసోన్కి ఇది తెలియట్లేదు. लेकिन समसोन ये नहीं जानता, సంసోన్ పాపంలో కూరుకుపోయాడు, तो समसोन तो पाप में फंस गया, పాపంలో కూరుకుపోయాడు. में फंस गया। దేవుడు చూస్తున్నాడే, ఫిలిస్తీన్ని చంపటానికి చాలా ప్రయత్నించే టైంలో ఈ దెలీలా దొరికిపోయింది దీనికి. फिलिस्तीन को बहुत ज्यादा मार कर खत्म करने के समय में ये दलीले के हाथ में फंस गया। ఉంటుంది పాస్టర్లు కానీ శిశువాసులు కానీ, विश्वासी हो पासवान कुछ लोग सोचते అరే हैं ఫిలిస్తీన్లు చంపాలి కాబట్టి फिलिस्तीन को मारना था, అందుకే దెలీలాని ఆళ్ళని ప్రేమించాడు. इसलिए दलीले को प्यार करने के लिए ఇది गया। దేవుని ఉద్దేశం ये परमेश्वर का उद्देश्य है, అనుకుంటున్నారండి. ऐसा सोचते हैं। ఎట్లా ఉద్దేశం అవుతుంది? ये ऐसा कैसे परमेश्वर का उद्देश्य? ధర్మశాస్త్రంలో ఏమన్నాడు? व्यवस्था में क्या लिखा है? అన్ని జనులతో ఈ అన్నాడు. अन्य जाति के साथ नहीं मिलना అన్ని बोला था ना। జనులతోటి మనం వాళ్ళ యొక్క ప్రాంగణంలోకి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారంలోకి పోవద్దన్నాడు. अन्य जाति के से चालने ही नहीं चलना और उनकी सी मत करना करके बोला था ना। కానీ దేవుడు ఎదురు చూస్తున్నాడు ఫిలిస్తీన్లు ఎట్లన్నా నాశనం చేయాలని, लेकिन परमेश्वर इंतजार कर रहे थे फिलिस्तीनियों के जैसा तैसा खत्म వాళ్ళ करना, గర్వం అణచాలని. उनका घमंड को तोड़ने के लिए। నిజంగా నడుస్తున్నాడు, हाँ सच्ची में घमंड को तोड़ रहे, నడుస్తున్నాడు. तोड़ते जा అప్పుడు रहे। దేవుడు అనుకున్నాడు, तब परमेश्वर ने सोचा నా పని చేస్తున్నాడు हाँ అని. ये मेरा काम कर అలా रहा పని చేస్తున్న సమయంలో है। ऐसा अच्छा सा काम करने का समय వెంటనే में టర్న్ అయిపోయాడు, तो तुरंत वो मुड़ गया, వెంటనే దెలీలా దగ్గరికి వచ్చేసి. दलीला के उसमें पड़ गया। అప్పుడు దేవుడు అనుకుంటాడు, तब परमेश्वर ने सोचा అరే होगा, తప్పుడు దావ పడిపోయాడు. अरे गलत रास्ते में चला गया। మనం అనుకోవచ్చు, हम सोच सकते మరి हैं దేవుడు ఆపొచ్చు కదా तो परमेश्वर रोक सकता था ना। అని కూడా ఉంటారు చాలా మంది. ऐसा पूछने वाले भी होंगे, ఆపొచ్చు కదా, परमेश्वर रोक सकता था ना। కానీ లేకి దేవుడు ప్రేమామయుడు, परमेश्वर प्रेम स्वरूपी है, స్వతంత్రం ఇచ్చాడు. हमें स्वतंत्र दिया। ఆదాము స్వతంత్రం ఇలా, क्या आदम को नहीं दिया स्वतंत्र? అవ్వకు స్వతంత్రం ఇలా, क्या हव्वा को नहीं दिया स्वतंत्र? కేవలం చెప్పాడు చెయ్యొద్దు, परमेश्वर ने केवल बताया मत कर, చెయ్యొద్దు ये मत कर, అంతే, చెయ్యొద్దు అంతే, बस नहीं करनी चाहिए, చెయ్యొద్దు. नहीं करनी నీ चाहिए। ముందే శాప వచనాలు, आशीर्वाद हो। ఆశీర్వాద వచనాలు ఉన్నాయి. आपके सामने ही आशीष का वचन भी है, शाप అంటే का वचन भी శాపము है। ఎవరు, आशीर्वाद। ఆశీర్వాదాలు నీ ముందే ఉన్నాయి అంటాడు. शाप और आशीष तेरे ही आगे। నువ్వేది కోరుకుంటావు? अब क्या चाहोगे? నువ్వు ఆశీర్వాదం కోరుకుంటావా, आशीर्वाद को चाहोगे శాపం కోరుకుంటావా? या शाप को అది మన चाहोगे? ఇష్టం. अपनी मर्जी है वो तो। పడిపోతాం, गिर भी जाएंगे ఇక ప్రభువులో లేకొట్టాం. या प्रभु में उठेंगे। స్వతంత్రం ఇచ్చాడు మనకి. प्रभु ने ఇప్పుడు स्वतंत्र दिया। సంసోను కూడా స్వతంత్రం ఇచ్చేసాడు. सिमसोन को भी स्वतंत्र दे ఆ दिया। స్వతంత్రాన్ని ఇతను చెడ్డగా इस ఉపయోగిస్తున్నాడు. स्वतंत्रता को वो बुरी చూడండి, रीति से 6వ इस्तेमाल వచనంలో करते చూస్తే हैं। वचन 6 में देखेगा, దెలీలా అంటుంది సంసోన్ తోటి, दलीला कहती है समसोन నీ से, మహాబలం దేనిలో ఉందో చెప్పు. तेरा महाबल किसमें है, उसका भेद बता। వెంటనే అంటున్నాడు, वो तुरंत कहता है, 7 నిర్వంజ సువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనైపోయి సామాన్య మానవుడిలాగా అయిపోతాను. तो यदि मैं 7 ऐसी नई नई तांतों से बांधा जाऊं तो सुकाई के नहीं हो तो मेरा बल घट जाएगा। 7 నిర్వంజన సువ్వలతో కనుక నన్ను బంధిస్తే तो मुझे 7 ऐसी नई नई तांतों से बांधेगा तो నేను బలహీన అయిపోతాను, मैं कमजोर हो నన్ను जाऊंगा, జయించొచ్చు. मुझे जीत सकते हैं। ఈ సర్దార్లు పొంచి ఉన్నారండి, ये सरदार तो टिके हुए वहां पे, అక్కడ రాయబడి ఉంది వాళ్ళు పొంచి ఉన్నారంట. वहां पे चुपके रह गए, वहां पे వెంటనే కట్టేసి, तुरंत बांध दिया। ఓ ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారంట. ఇప్పుడు तो तुरंत बोलते थे फिलिस्तीन समसोन तेरे ऊपर आ रहे करके बोलते ही, అతడు అసలు అగ్ని తగిలిన నూలు లాగంట వాటిని తెంపేసి పడేశాడు. तो जैसे आग लगने के बाद रस्से खुल जाती उस प्रकार सिमसोन ने उन्हें तोड़ डाला। అప్పుడన్నా తెలుసుకోవాలి కదండి, तब भी तो जानना चाहिए ना, అప్పుడన్నా తెలుసుకోవాలా. तब भी जानना चाहिए। చూడండి, ఎంత పాపం అనే
ఎంత మత్తులో సంసారం పడిపోయాడో చూడండి. देखिए पाप का उस अंधापन में वो कैसे कैसे गिर गए देखिए క్రైస్తవులు మనం జాగ్రత్తగా ఉండాలి. हमेशा ये बड़ी सावधान से रहना అందుకే है అంటాడు మెలకువగా ఉండండి, इसलिए कहा जागते रहो మెలకువగా ఉండండి. जागते रहो ఇజ్రాయేలీలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ సంసారం ప్రార్థనా పరులు కదా, माँ शमशेर का माँ बाप तो प्रार्थना वाले थे మరి ఈయన ప్రార్థన చేయాలి కదా. क्या इसे तो प्रार्थना ప్రభువా करना ఈ चाहिए స్త్రీలో ఏదో తేడా ఉంది, प्रभु इस स्त्री में कोई फर्क दिख నన్ను रहा నా है బలం అడుగుతుంది, ये मेरा बल का भेद मांग చూడు నన్ను रही है కట్టేసి ఫిలిస్తీన్లు పిలుస్తుంది देखो मुझे बांध कर फिलिस्तीन को बुलाती है అని అక్కడి నుంచి బయటకు రావాలా. वहां से आना चाहिए था बाहर అందుకే అంటాడు దాని పాపములో, ఆ ప్రకటన గ్రంథం అంటాడు దాని పాపములో ఉండకుండా దాన్ని వడిపెట్టి రండి అంటాడు 18వ అధ్యాయం. तो प्रकाशित वाक्य 18 में कहता है उस पाप में से बाहर आओ उसे बयटिకి రా, छोड़कर बाहर आओ करके బయటికి రా, बाहर आओ మెలకువగా ఉండు. जागते रहो తర్వాత అంటది और कहता है ఇదిగో నువ్వు నన్ను హేళన చేస్తున్నావు, और वो ऊपर से सिमसोन को बोलते तू मेरा मजाक उड़ा रहा है ఎగతాళి చేస్తున్నాడు. तू పదే मेरे వచనంలో मजाक को कर रहे करके बोलती है 10वें वचन में నువ్వు అబద్ధం ఆడుతున్నావు. झूठ बोल रहे करके మళ్ళీ बोलती है అడుగుతుంది फिर बोलती है నిన్ను దేని చేత బంధించవచ్చు దయచేసి నాకు చెప్పు. फिर से बता कैसे तुझे बांध सकता है 10వ అధ్యాయంలో वचनों 10వ వచనం 10वें वचन में వెంటనే అంటాడు तुरंत कहता है పేనిన తర్వాత ఎప్పుడు వాడని క్రొత్త తాళతో నన్ను బంధిస్తే నేను బలహీనై సామాన్య మనుషులాగా అయిపోతాను. तो 11वें में कहा यदि मैं ऐसी नई नई रस्सियों से जो किसी काम में ना आई हो कसकर बांध जाऊं तो मेरा बल घट जाएगा बोला। చూడండి देखा రెండో విషయం చెప్పేసాడు. दूसरी भी बात बोल दी है మళ్ళీ బాగా బంధించేసింది. फिर क्या किया फिर ऐसे ही अच्छी तरह बांध ఫిరంగి दिया। ఓ ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అంత. फिर कहने लगे फिलिस्ती तेरे ऊपर आ रहे ఎప్పుడు ఆ మాట అందో जैसे बात कही చూడండి, देखिए చేతుల మీద అతను తన చేతుల మీద నుంచి నూలు పోగుల్లాగా తాళం తెంపేసాడు. तो उसने उनको सूत के समान भुजाओं पर से तोड़ डाला నేను అనుకుంటున్నాను मैं सोच रहा हूँ సంసారానికి ఆటగా ఉందండి ఇది. समसन को भी बहुत बड़ा खेल लग रहा था దేవుడు ఇచ్చిన బలంతో ఆడుతున్నాడు. परमेश्वर का दिए गए उस बल से खिलवाड़ कर रहा అర్థమవుతుందా है మీకు? समझ में आ रहा है వెంటనే మీకు అర్థమవుతుందా? समझ में आ रहे हैं దేవుడిచ్చిన బలంతో సంసారం ఆడుకుంటున్నాడు. तो परमेश्वर का दिया गया बल से खिलवाड़ कर रही है ఆటగా ఉంది. इसको एक मजाक लग रहा है క్రైస్తవులు రక్షణ ఆటగా ఉంటుందండి. हमारी ईसाइयों को भी उद्धार एक खेल समान రక్షణ लगता है యేసు ప్రభు పేరు చెప్పుకోవటం यीशु मसीह का नाम लेना ఈ దినాల్లో చూస్తున్నాం. इन दिनों हम देखते हैं యేసు ప్రభు పేరు చెప్పుకుని ధనవంతులు అయిపోతున్నాం. यीशु मसीह का नाम लेकर धन में ఒకప్పుడు बनते ఇస్తున్నాను, जाते ఇప్పుడు అంత ఉన్నాను అనుకుంటున్నారు. अभी कैसा पहले कैसा था अब कितना धनी हो ఇది गए అనుకుంటున్నారు, ఆశీర్వాదం అనుకుంటున్నారు. किसी को आशीष समझते हैं ఇట్లానే इसी प्रकार ఈ యొక్క సంసోను దేవుడిచ్చిన బలంతో ఆటలాడుకుంటున్నాడు तो అండి. परमेश्वर का दिए गए बल से खिलवाड़ कर रही है ఓ భలే ఉంది, ఆనందంగా ఉంది उसको సంసారం. बड़ा मजाक और आनंद लग रहा है ఇలాంటిది నన్ను ఎగతాళి చేస్తున్నావు. फिर वो बोलती है तू मेरे साथ मजाक कर रहा నువ్వు है అబద్ధం ఆడుతున్నావు. झूठ बोल रहे हैं మూడో విషయం तीसरा विषय మళ్ళీ అడుగుతుంది, फिर पूछती నిన్ను है దేనితో బంధిస్తే నాకు చెప్పు అని అంటుంది. మరి तो कैसे बांध सकते तुम्हें फिर बताओ कहती है నా తల 13వ వచనంలో నా తల జడలు నా తల జడలు 7 అల్లితే నన్ను బంధించవచ్చు, నేను సామాన్య మానవుడు అయిపోతానంటాడు. फिर सिमसन कहता है यदि तू मेरे सिर की सातों ल- लटे ताने में बुने तो बंद सकूंगा करके बोलता है మేకులతో ఆమె అంటే దిగగొట్టి సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నారో చెప్పానంట. तो तुरंत उसने उनको बुलाया और कहा समसोन तेरे ऊपर फिलिस्ती आ रहे तेरे ऊपर 7 జడలు గట్టి 7 चोटियां बनाई దాన్ని మేకుతోటి అంటే దిగగొట్టి उसको कीलों के द्वारा उसको गाड़ दिए ఏమంటుంది, क्या कहती है సంసోను "हे समसोन, ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అంది. फिलिस्ती तुझ पर आ रहे हैं ఏం చేశాడండి, అతను నిద్ర మేలుకొని మగ్గపు నేతను మేకును ఓడదీసి పడేశాడు. तो तब वे नींद से चौकुटा और कूटी के धर्म से उखाड़ कर उसे ताने समेत ले गया 15 వచ్చిన అంటది, और कहती 15 में నా పట్ల నీకు ఇష్టం లేనప్పుడు जब तेरा నేను मन నిన్ను मेरे प्रति ప్రేమిస్తున్నావు कुछ नहीं, ఎందుకు చెబుతున్నావు? तेरा मन तो मुझसे नहीं लगा फिर तू ఇంతవరకు कहता मैं నువ్వు तुझसे प्रेम మూడు సార్లు నన్ను హేళన చేసావు. तूने 3 बार मेरा छल किया है ఎవరిది ప్రేమ అండి? కపట ప్రేమ అండి. किसकी कपटी ये प्रेम बताइए దిలీలాది కపట ప్రేమ. दिलीला का प्रेम कपटी है నిజమైన ప్రేమ సంసోందా? तो किसकी है हकीकत की प्रेम या संसोन की है లైవ్ లో వస్తున్నాయి, మీరు చెప్పండి लाइव में आने वाला आप बताइए ఎవరిదండి? किसकी है నేను చెప్తాను. मैं बताता हूँ సంసోన్ రియల్ ప్రేమ. समसोन की प्रेम हकीकत की है ఆ ప్రేమలో కూరుకుపోయాడు. इस प्रेम में फंस गया నిజమే, सच्ची में యవనంలో ఉన్న మేము కూడా ఎలా అయిపోయాం, जो नौजवान स्थिति में हम भी ऐसे ही हो गए थे యవనంలో పలానా అయిపోయాం. तो ऐसे ही हो गए थे కానీ దేవుడు మహా लेकिन परमेश्वर की महान कृपा యొక్క
కిచెన్లో పడకుండా లేపాడు మమ్మల్ని. उस कीचड़ से परमेश्वर ने बाहर निकाला। యవనస్తుల గురించి ప్రార్థిద్దాం. नौजवानों के लिए प्रार्थना करिए, కిచెన్లో పడకుండా ప్రార్థిద్దాం. ऐसे कीचड़ में दलदल में ना पड़े उसके लिए చూడండి प्रार्थना ప్రియులారా, करिए। देखिए प्रियो, చివరికి अंत में నాలుగు సార్లు అయిపోయిన నాలుగో విషయంలో चौथे विषय में నీ గొప్ప బలం దేనిలో ఉంది నాకు చెప్పు అని చెబుతాడు. फिर पूछते तेरे बाल कहाँ है, मुझे बताओ। 16వ వచనంలో 16 वचन में ఆమె అలాగ రోజు మాటలతో అతను బంధించి విసిగించినప్పుడు అతను అంటే ప్రాణం విసిగిపోయిందంట. तो उसने बार बार इस तरह हर दिन उसको तंग करने लगा, तो वो बहुत थक गया करके बता। ప్రాణం విసిగి సావగోరాడు అని तो అంటున్నాడు. कहता है कि अंत में वो मरना चाहता था। సైతాన్ ఏ విధంగా చేసిన అలసిపోతాం మనం. तो क्या शैतान कुछ भी करे, क्या हम थक యేసు जाएंगे? అలసిపోయాడా? क्या यीशु मसीह थक गए? యేసు ప్రభు 40 దినాలు 40 రాత్రులు సైతాను శోధించాడు. तो यीशु मसीह को शैतान ने 40 दिन और रात परीक्षा की। ఎట్లా? कितना? 40 దినాలు 40 రాత్రుల్లో 40 दिन और रात। సైతాను యేసు ప్రభు శోధించాడు. तो शैतान ने यीशु को परखा, సైతాన్ దాన్ని విసిగిపోలేదండి. तो वो नहीं हिया छोड़ा यीशु ने। ప్రతి విషయంలో ఆయన రాసింది చెప్పుకొచ్చాడు. हर एक विषय में यीशु ने कहा था, लिखा हुआ है, लिखा हुआ है। మన సంసోనికి అంత జ్ఞానం ఎక్కడుందండి? समसन के पास तो इतना ज्ञान नहीं అంత था, ధర్మశాస్త్రం చదివే యొక్క జ్ఞానం ఏడుందండి? व्यवस्था को पढ़ने वाला ज्ञान भी नहीं था। ఎందుకంటే భక్తులతో ఉంటే, अगर भक्तों का संग रहता, ప్రవక్తలతో ఉంటే, भविष्यद्वक्ताओं के संग रहता, ఆ తల్లిదండ్రులతోటి యెరూషలేము వెళ్ళి ఆ చక్కగా అక్కడ ఆరాధనలు చేస్తూ ఉంటే, अगर माँ बाप के साथ यरूशलेम में जाता, वहां पे आराधना में शामिल होता, భక్తి జీవితం ఉంటే अगर भक्ति का जिंदगी होती, అవుద్ది. समझ में आता। మనం ఎవరు వచ్చినప్పుడు వెంటనే మనోడు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయా. जैसे नौजवानीपन में कदम रखा, तुरंत फिलिस्तीन के वहां चलेगा। రాసింది యేసుప్రభులాగా రాసింది అంటాడండి. ये कहाँ कह पाएगा व्यवस्था में ऐसा लिखा बोलकर? అతను ఆట ఆడుకుంటున్నాడు. तो खेल रहा था अपने దేవుడు बल के ఇచ్చిన साथ, బలంతో ఆడుకుంటున్నాడు. अपनी परमेश्वर का दिया गया बल के साथ खिलवाड़ कर रहा ఈనాడు था। క్రైస్తవులు కూడా రక్షణని యేసుప్రభుని పక్కన పెట్టుకుని ఆడుకుంటున్నారు. आजकल ईसाई भी मसीह यीशु को बगल में रखकर खेलते हैं, खेल रहे। చివరికి సాగోడు అంటండి. अंत में मरना चाहता था। మనం ఇసిగిపోవద్దండి. हमें हियाव नहीं छोड़ना, ఇసిగిపోవద్దు. हियाव नहीं छोड़ना। మనం సంసోన్ ద్వారా ఏమి నేర్చుకుంటున్నాం संसार की జాగ్రత్తగా. तरह क्या सीख रहे, ध्यान से सुनिए। ఇసిగిపోవద్దు. नहीं थकना है, ఏ విధమైనటువంటి విషయాలు किसी भी विषय में क्यों ना। మనల్ని ఎంటాడుతున్నా, तो क्या हमारे पीछे कर रहा होगा? దరిద్రత, कंगालीपन, రోగం, बीमारी क्यों ना ఇంకా हो, ఏ శత్రుత్వం అయినా సరే कोई भी शत्रुता మనల్ని వెంటాడుతున్నప్పుడు अगर हमारे पीछा करता हो, మనం तो ఏం చేయాలండి? हमें क्या करना है? విసిగిపోకూడదు. हियाव नहीं छोड़ना, విసుగక तो ప్రార్థించమన్నాడు. ना थकते हुए प्रार्थना करना है। ఒక ఆ యొక్క స్త్రీ వచ్చింది, పేద స్త్రీ ఇసుకక ప్రార్థించిందండి. एक गरीब विधवा स्त्री थी, हियाव ना छोड़ते हुए प्रार्थना करती చివరికి हुई। ఏమైపోయాడు తెలుసా? अंत में क्या हुआ? 17వ వచనం అన్నాడు, 17 वचन में कहता है, ఏమన్నా, నా తల్లి గర్భము నుంచి పుట్టింది మొదలుకొని నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు సౌరం చేస్తే నాలో ఉన్న బలం తొలగిపోతుంది, మామూలు మనిషిలాగా అయిపోతానని చెప్పి. तो फिर वो वैद्य बताने लगा, मेरे सिर पर छोरा कभी नहीं फिरा, क्योंकि मैं माँ के पेट से ही परमेश्वर का नाजिर हूँ। यदि मैं मूंढा जाऊं तो मेरा बल इतना घट जाएगी कि साधारण मनुष्य के समान हो जाऊंगा। ఓడిపోయాడు. या हार गया, ఓడిపోయిన దేవుని బిడ్డ, हार भी गया तो भी परमेश्वर का, ఓడిపోయిన క్రైస్తవుడు हारा हुआ ईसाई ముఖాబుల చేసి ప్రార్థన చేసి అన్ని చేసి ఛీ, ఇక దేవుడు లేడు ఏమి లేదన్న ఓడిపోయినటువంటి విశ్వాసులు లాంటి వాడండి. तो मुकाबला कर करके सब कुछ कर करके जब हार जाता है, तो उस तरह का विश्वासी जैसा हो गया है। కొంతమంది విశ్వాసులు ఓడిపోతారండి. कुछ विश्वासी हार जाते हैं। ఏం దేవుడు अरे क्या परमेश्वर, చేసి ప్రార్థన प्रार्थना कर करके, విని सुन सुनकर, ఇక లాభం లేదులే. बस अब कोई फायदा नहीं। ఇది ఇట్లానే సంసోను కూడా ఓడిపోయినాడు విశ్వాసం అండి. इसी तरह समसन भी हारा हुआ विश्वासी है। దేవుని బిడ్డ, कहने को దాను గోత్రంలో వాడండి. दान गोत्र में से है ये, దాను గోత్రం నుంచి వచ్చిన వాడు, दान की गोत्र से आया है ये, తమ్ముల గోత్రం నుంచి కాదు. साधारण गोत्र से नहीं आया। ఇశ్రాయేలీయులు इजरायली का, దేవుని యొక్క బిడ్డలు, परमेश्वर के लोग, అలాంటి గోత్రం నుంచి వచ్చిన వాడు ऐसे गोत्र से आया है చివరికి ये। ఏమైపోయాడు? ఒక స్త్రీతోటి ఓడిపోయాడండి. एक स्त्री की मोह में फंस कर हार गया। ఎంత బలం కలిగినోడు, इतना बल रखने అంత वाला, బలం కలిగినోడు. इतना बल మనం रखने కూడా वाला, నీకు పైనుండి శక్తి వస్తున్నప్పుడు నువ్వు ఏమవుతుంటా? परिशुद्धात्मा పరిశుద్ధాత్మని उनके पर పొందుకుంటే शक्ति నీకు పైనుండి శక్తిని వచ్చిందంట. और నువ్వు पवित्र आत्मा ఎదురుస్తావు అన్ని విషయాలు. तो आप पवित्र आत्मा को पाओगे तो ऊपर से शक्ति मिलेगा, सब चीजों का सामना వాడబారని कर చెట్లు पाओगे। ఎప్పుడు ప్రార్థనే, हमेशा प्रार्थना, పరిస్థితులు కాదు. हालतों को देख कर नहीं, ప్రార్థనే. प्रार्थना में लगे रहो, प्रार्थना ही प्रार्थना। దేవుడు ఒక రోజు మనల్ని పూర్తిగా మార్చేస్తాడు. एक दिन परमेश्वर हमारी మా सारी స్థితే మార్చేస్తాడు. हालतों को हमारी बदल डालेगा, మనం సాక్షులుగా ఉంటాం. हम गवाही बन के रहेंगे। చివరికి ఏమైపోయాడండి? अंत में क्या हुआ? ఏమైపోయాడు? क्या हुआ? చివరికి
ఆ స్త్రీ చూడండి, తన రహస్యాన్ని తెలిపిన వెంటనే ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారు? పట్టుకుని ఏం చేశారు అతన్ని? అతని బలము అతని నుండి తొలగిపోయింది. तो जैसे उसने भेद बता दिया, दलीला ने उसी प्रकार किया, तो उसके अंदर से वो बल चला गया। ఫిలిష్తీయులు వస్తున్నారు, ఫిలిష్తీయులు వస్తున్నారు, సంసోన్ నరిసింది. तो फिर से कहने लगे, फिलिस्ती सरदार आ रहे करके बोलने लगी। అతను ఎక్కులేసి ఎప్పటిలాగే లెగుద్దాం అనుకున్నాడు. वो सोचा हमेशा के समान मैं उठ सकता हूँ, ताकत है मेरे अंदर। అతను బంధించబడినటువంటి ఆ మొదలుపెట్టిన తరువాత బంధించబెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అతను పూర్తిగా ఆమెకు లోలుడైపోయాడండి. तो वो पूर्ण रीति से उसका अधीन में हो गया। చూడండి, देखिए, అతని బలం అతనిలో నుంచి తొలగిపోయిన రాయబడి ఉంది. उसका बल उसमें से निकल गया करके लिखा हुआ है। యెహోవా తనను ఎడబాల్చునని అతనికి తెలుసుకోకుండా ఉన్నాడంట. तो परमेश्वर मेरे को छोड़ दिया, ये बात उसे मालूम नहीं पड़ा। ఎంత అమాయకులాగా ఉన్నాడండి, इतना भोला बन गए, ఎంత देखिएगा, అమాయకులాగా ఉన్నాడు. इतना भोला हो गया। ఈనాడు క్రైస్తవుడు అలానే ఉండారండి. आजकल के ईसाई भी इसी प्रकार का है। ఆ ముసుగు తొలగిపోవాలండి. ఈ సాతాను అనే ముసుగు తొలగిపోవాలి. इस सातान का जो घूंघट ఈ है, हट మోహం जाना चाहिए। మోహం అనే ముసుగు ये తొలగిపోవాలి. मोह का घूंघट हटना चाहिए। చివరికైనా బందీ గృహంలో తన కళ్ళు పొడి చేసి తనను తిరగల విసిరేవాళ్ళగా సూటిగా బానిస అయిపోయాడు. तो बंदी गृह में उनको डाल दिया, उनकी आंखों को फोड़ डाला गया और चक्की पीसने लगा। చివరికి ఆయన బందీ बंदी గృహంలో गृह में हो गया। చివరికి ఏం అయిపోయాడంట? क्या हो गया फिर? సంఖ్యలతో బంధించేశాడు. संकलों में बांधा गया। అంటే పూర్తిగా ఈనాడు విశ్వాసి సాతాను ఆధీనంలో వెళ్ళిపోయినట్లుగా. जैसे आजकल के विश्वासी शैतान के हाथ में चले जाता है, ऐसा ही हो गया। కొంతమంది కలిసి నేను చేస్తే మంచిదే 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 అనుకుంటారు. कुछ विश्वासी ये सोचते हैं मैं जो कुछ कर रहे हूँ अच्छा अच्छा है, మంచిదే కదా అనుకుంటారు. अच्छा ही तो कर కానీ रहे దేవుని हैं। చిత్తం ఉందా లేదా తెలియదు. ये परमेश्वर की इच्छा की नहीं, वो नहीं सोचते। దేవుని పనేగా అనుకుంటారు. सोचते కానీ परमेश्वर का ही దేవుని तो- యొక్క చిత్తం ఉందా లేదా ఇందులో? लेकिन परमेश्वर का इच्छा है कि नहीं, దేవుడు చెప్పాడు చెప్పలేదా? परमेश्वर ने बताया कि దేవుడు नहीं, అనుమతిందా అనుమతిలేదా? परमेश्वर का इजाजत है कि దేవుని नहीं। పని అనుకుంటాం. हाँ, ఈయన परमेश्वर కూడా ఏం की का- చేస్తున్నాడు? ఫిలిస్తీన్లు చంపాలని చూస్తున్నాడు. ये भी फिलिस्तीयों को मारने के लिए దేవుని सोच పని रहे हैं, అనుకుంటున్నాడు. परमेश्वर का काम सोच रहे हैं। కానీ लेकिन చివరికి ఏమైపోయింది? अंत में क्या हो गया? కళ్ళు పీకేశారు, आंख फोड़ दिया బందీ గృహంలో వేసేశారు, और बंद खाने में डाल తిరగలు दिया విసురుతున్నారు. और चक्की पीसने लगा। చివరికి వాళ్ళు అంటారు, कहते हैं, మన శత్రువుని మన దేవుడు మన చేతికి అప్పగించాడని 24వ వచనంలో అంటున్నారు. तो 24 वचन में कहता हमारे शत्रु को हमारे देवता ने हमारे हाथ में कर दिया करके ఆ దేవతను స్తుతిస్తున్నారు, उस अपने देवता को स्तुति कर रहे थे। స్తుతిస్తున్నారు దేవతని. वो लोग अपने देवता की स्तुति कर ఎవరో रहे थे। తీసుకెళ్లి ఆ గుడి, ఆ దాగోను గుడిలో అతను ఉంచి 3,000 మంది అంట. 20 వచ్చిన రాశాడు. 27 3,000 మంది స్త్రీ పురుషులు కలిసి तो वो दागोन के मंदिर में 3,000 लोग इकट्ठा हुआ था సంసోన్ని ఎగతాళి చేస్తున్నారు. और सब मिलकर सिमसोन का मजाक उड़ा సంసోన్ని रहे थे। ఎగతాళి చేయటం యెహోవా దేవుని ఎగతాళి చేయటం. तो सिमसोन का मजाक उड़ाना परमेश्वर यहोवा का मजाक उड़ाना। మనల్ని ఎవరైనా ఎగతాళి చేస్తున్నారంటే మన ప్రభు అయిన యేసు నామములో దేవుని ఎగతాళి చేసినట్టు. अगर कोई हमें मजाक उड़ाता तो इसका मतलब परमेश्वर का मजाक उड़ाने वाले हैं। చివరికి अंत में సంసోను सिमसोन ప్రార్థన చేయటం మొదలుపెట్టి प्रार्थना करना शुरू कर दिया। 28వ వచనంలో 28 वचन में కుంగిపోలా, नहीं ఇక్కడ हारा वो, ఒప్పుకుంటాం కొంచెం, यहाँ उसको मान सकते हैं हम, కుంగిపోలా. यहाँ नहीं टूटा वो। అయ్యో బందికులు పడిపోయినాయి, अरे मैं तो बंदी खाने में आ गया ఇక हूँ, నా వల్ల ఏమైంది अब मेरे बस की कुछ भी नहीं है, అని అనుకోలేదండి. ऐसा नहीं सोचा। फिर प्रार्थना करना शुरू कर दिया। యెహోవా ప్రభు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు, నా 2 కళ్ళకు కోసం ఫిలిష్తీయుల్ని ఒక్కసారి దండించు, పగ తీర్చుకొని అని యెహోవాకు మొరపెడుతున్నాడు. फिर सिमसोन ने यहोवा का दोहाई देने लगा, हे प्रभु यहोवा मेरी सुधि ले, हे परमेश्वर अब की एक बार मुझे बल दे कि मैं फिलिस्तीयों से अपनी दोनों आंखों का एक ही पलटा लूं। కానీ 22వ వచనం చూస్తే लेकिन 22 में देखिएगा तो అతని వెంట్రుకలు అంటే మెల్లిమెల్లిగా సౌరం చేసిన తర్వాత మొలవటం మొదలుపెట్టినాయి అంట. जैसे उस जो बालों पर छुरा लगाने के बाद वो फिर से उसका सिर के बाल मुंडन जाने के बाद फिर बढ़ने लगा। ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే यहाँ क्या सीखना है हमें? సమస్యల్లో కృంగిపోకూడదు. समस्याओं में हारना नहीं। సమస్యలు వచ్చినప్పుడు సమస్య ఇక్కడ సంసారం ఆజాతి. ద్వారా మనం ఏం या నేర్చుకోవాలంటే सिमसोन के द्वारा में क्या सीखना? సమస్యలో కృంగిపోకూడదు. समस्याओं में टूटना नहीं, ప్రార్థన प्रार्थना में लगे रहना। అయిపోయిందిలే అంతా, हाँ हो गए सब कुछ, ఇంకేముందిలే, और क्या है, అదొద్దు, ऐसा नहीं सोचना, అదొద్దు. ऐसा नहीं समझना। ప్రార్థన. प्रार्थना में సంసారం लगे रहना। ప్రార్థన చేసి सिमसोन ने प्रार्थना किया, ఆ పక్కన పట్టుకున్న అతనితో అంటాడు, जिसने उसको पकड़ा उससे कहता है, ఇంచు నన్ను ఈ యొక్క మధ్య స్తంభం ఉన్నది అంత ఆసరాగా ఉన్న మధ్య స్తంభం దగ్గర తీసుకెళ్ళమంటున్నాడు. तो बगल वाला आदमी से कहता है, सिमसोन मुझे ऐसे बीच वाले खंभे के सामने लेके जाना करके बोल। ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుంటా నన్ను వాటిని తాకనివని అతన్ని పట్టుకుని నడిపిస్తున్న వారు చెప్పాడు. तो जो उसको लेकर चला रहे थे उनसे कहा था
ये मंदिर का जो बीच की खंबा है वह से छूने के लिए मुझे ले जाओ करके बोला 29లో 29 కుడి में చేత ఒకదానిని ఎడమ చేత ఒకదాన్ని పట్టుకుని వాటి పైన అంటే ఎక్కువ వాలేడంట. तो दोनों खंभों को पकड़ा दाएं बाएं हाथों से और उनके ऊपर एकदम जोर लगाया ఏమన్నాడు, ఫిలిస్తీన్లతో పాటు నేను చనిపోయినా పర్వాలేదు, फिलिस्तीन के साथ साथ मैं मर भी जाऊं కానీ कोई फर्क नहीं ఫిలిస్తీన్లు पड़ता మాత్రం బ్రతికుండకూడదు. लेकिन फिलिस्तीन जीवित नहीं रहना है చూడండి ప్రియారా, देखिए ఇక్కడ प्रिय ఏం यहाँ రాయబడిందంటే क्या लिखा है ఫిలిస్తీన్లతో పాటు ఈ సంసోను కూడా చచ్చిపోయాడు. तो फिलिस्तीन के संगे संगे समसन भी मर गया సంపూర్ణంగా పూరా 3000 మంది స్త్రీలు పురుషులు అందరూ చచ్చిపోయారు. तो 3000 स्त्री पुरुष के साथ అక్కడ బైబిల్లో రాయబడింది 30వ వచనంలో, 36 में लिखा है అతడు చంపిన వారి శవాల లెక్క జీవితకాలం అంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైపోయిందంట. तो लिखा 30వ వచనంలో కింద इस రాయబడింది. प्रकार जिसने उसने मरते समय मार डाला वे उनसे भी अधिक थे जिन्हें उसने अपने जीवन में मार डाला था తర్వాత చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్లి మానోహు యొక్క సమాధిలో పెట్టినట్టు రాయబడి ఉంది. तो उसकी मृत्यु के बाद उसे ले जाकर मनोह की कब्र में रखा జీవితం సమాప్తం. उसका जिंदगी समाप्त हो गया సంసోను జీవితం సమాప్తం. सिमसोन का जिंदगी समाप्त हो गया सावधान से रहिए అన్ని జనులతో కలిసి విజోడు, अन्य जाति के साथ मिलकर नहीं रहना అన్ని है జనులతో మన జీవితం పాడు. अन्य जाति के संग संग हमारी जिंदगी खत्म नहीं होनी चाहिए పరిశుద్ధులు पवित्र लोगों के संग ही जुड़ के रहना है పరిశుద్ధులతో కలిసి पवित्र लोगों के संग ही जुड़ के పరిశుద్ధ रहना జీవితం. पवित्र जिंदगी మన रहनी है కుటుంబాలు మనం మనం అందరం ఆశీర్వదించబడాలి. हम हमारा परिवार आशीष पानी है ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి. दूसरों के लिए गवाही बनना है సంసారం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. संसारों के द्वारा हम कई सारे विषय सीख మీరు सकते ఎలా हैं అన్నారు నాకు తెలియదు. आप लोगों ने कैसे सुना मुझे नहीं మీరు पता సంసారం గురించి ఏమి నేర్చుకుని ఈ రాత్రి నెమరు వేసుకోండి. असमसोन के विषय में क्या सीखा आज रात को ध्यान అయితే करिए 13, 14, 15, 16 అధ్యాయాలు చదువుకోండి. तो या तो न्यायों का 13 से लेकर 16 अध्याय तक पढ़ लीजिए చదువుకుంటూ पढ़कर ధ్యానం చేసుకోండి. और ध्यान करिए దైవదాసం ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడిన మాటలు కూడా గుర్తు చేసుకోండి. प्रभु के दास के द्वारा पवित्र आत्मा ने जो बातें की उन्हें भी स्मरण నేను ఏమి నేర్చుకున్నాను ప్రభు? मैंने क्या सीखा हूं రండి చిన్న ప్రార్థన. आइए छोटे से प्रार्थना करें వందనాలు నాయన, धन्यवाद प्रभु जी। రాత్రి నీ దాసుని ద్వారా మాట్లాడారు. आज रात को आपके दास के द्वारा अपने बात किया సంపూర్ణ జీవితం గురించి 3 రోజులు మాతో మాట్లాడుతున్నారు. सिमसोन की जिंदगी को लेकर 3 दिन से हमारे से बात कर మేము रहे ఏమి నేర్చుకున్నాం? हैं हमने क्या ఈ सीखा రాత్రి నెమరు వేసుకుంటాం. आज हम जुगाली करेंगे నెమరు వేసుకుంటాం ప్రభు. जुगाली करेंगे प्रभु ఈ जी। దాసుని ద్వారా మాట్లాడిన మాటలు आपके दास के द्वारा बताए गए बात నీరు గట్టి వాళ్ళ హృదయాల్లో ఫలింప చేయండి. सबके हृदय में सींचे और సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. शैतान उठा के ना ले जाने पाए యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से प्रार्थना मांगते आमीन। हैं आमीन पिता परमेश्वर का प्यार, यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया అందరికీ వందనాలు. सबको प्रेज द लॉर्ड దేవుని నామంలో